మనకి స్తోత్రం కలుగును గాక. We to all in the name of our Lord Jesus Christ. మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. It is always good to be in the house of God. మరియు ఎల్లప్పుడూ కూడా దేవుని మందిరంలో ఉండటం చాలా ఆనందమై ఉన్నది. This is the meeting place. ఎందుకంటే ఇది అందరము మనం సమకూడే స్థలమై ఉన్నది. This is God's meeting place. ఇది దేవుణ్ణి మనం కలుసుకునే స్థలమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So let's turn to the Bible, the book of Genesis. కాబట్టి మనము నిలబడి ఉండగా ఆదికాండం వైపు మన పరిశుద్ధ గ్రంథాన్ని తిప్పుదాం. Chapter 1, మొదటి అధ్యాయం verse 26. ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ప్రార్థన చేసుకుందాం. Our gracious Heavenly Father, మా కృపగల పరలోకపు తండ్రి, Almighty God, సర్వశక్తి గల దేవ, manifested in flesh 2000 years ago. ప్రభు 2000 సంవత్సరాల క్రితం మానవ శరీరంలో ప్రత్యక్షమైన వాడా, We thank the Lord for thy salvation. ప్రభు నీ రక్షణ కొరకు మేము నిజంగా వందనాలు And the తెలియజేస్తున్నాం. same Son of Man is manifested through flesh in this day. మరియు అదే మనిషి కుమారుడు మళ్ళీ తిరిగి మానవ శరీరంలో ఈ దినం ప్రత్యక్షమయ్యాడు. And manifested through the human being. మరియు ఒక మానవుని ద్వారా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. We thank the Lord for opening our eyes to see the manifestation. మేము నమ్ముచున్నాం తండ్రి, ఆ యొక్క ప్రత్యక్షతను చూచుటకు మీరు మా కన్నులు తెరిచి ఉన్నారు. And it's a great privilege to us, Lord. మరియు అది నిజంగా మాకు గొప్ప ధన్యత అయినది ప్రభు. It is not to the unbelievers. అది అవిశ్వాసులకు కాదు తండ్రి. And there was predestined us, Lord, to believe the promise of this day. మరియు ఈ గడికిన వాగ్దానమును నమ్ముటకు మమ్మల్ని ముందుగానే నిర్ణయించి ఉన్నావు. And to receive the word. మరి ఆ వాక్యాన్ని స్వీకరించడానికి, Obey the word. ఆ వాక్యాన్ని And లోబడ్డానికి, live that word. మరి ఆ వాక్యాన్ని జీవించడానికి ప్రభు We give you all glory. మేము సమస్త మహిమ గంటలు ఆరోపిస్తున్నాం. And we pray the Almighty God to speak to us, Lord, this night. మరియు ఆ సర్వశక్తి గల దేవుడు మాతో మాట్లాడని ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం. Let the divine will be, Lord, done here. ప్రభు నీ యొక్క దైవ చిత్తం మాత్రమే ఇక్కడ జరుగును గాక. Let the word come forth in a mighty way, Lord. ప్రభు నీ వాక్యము శక్తివంతంగా బయలువెడలను గాక. And touch each and everybody's heart, Lord. మరియు ఈ రాత్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని అది తాకును గాక. And let us all go rejoicing out of the meeting is over. మరియు ఈ కూడిక ముగించబడిన తర్వాత ప్రతి ఒక్కరు ఆనందంతోను సంతోషంతోను వెలుదురు We గాక. commit it into mighty hands. మేము నీ సర్వశక్తి గల చేతిలో సమర్పిస్తున్నాం. And the great Holy Spirit who spoke the seals, Lord, be preeminent, Lord. ఆ 7 ముద్రలు పలికిన ఆ గొప్ప పరిశుద్ధాత్మ మా మధ్య మొదటి ప్రధానుడిగా ఉండును గాక. In the resurrected name of Lord Jesus Christ, we pray for glory. ప్రభు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధరణ నామములో నీ నామ మహిమార్థమై ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చోనండి. Yeah, it's a privilege for us to come back in and meet you all. మరి ఒకసారి మీ మధ్యకు వచ్చి ఈ విధంగా మీ అందరినీ కలుసుకోవడం నిజంగా గొప్ప భాగ్యమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Because by God's grace, He is sending us here ఎందుకంటే దేవుని యొక్క కృపను బట్టి ఆయన మమ్మల్ని ఇక్కడ పంపించున్నాడు. to share the word and fellowship with you. ఇదిగో వాక్యాన్ని మీకు పంచి మరియు మీతో సహవాసం చేయడానికి. Hallelujah. హల్లెలూయా. I pray for you every day. మరియు నేను ప్రతిరోజు మీ గురించి ప్రార్థిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Even though we cannot see you often, ఇదిగో మేము తరచుగా మిమ్మల్ని చూడలేకపోవచ్చు కానీ but we see you in the prayer. కానీ మేము ప్రార్థనలో మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. And blessed be the name of Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు నామముకే స్తోత్రం కలుగును గాక. And this word, it is familiar to everybody. మరియు ఇప్పుడు మనం చదివిన ఈ లేఖనము అందరికీ తెలిసిన లేఖనమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. And from the portion of the scripture this night, మరి ఈ రాత్రి మనం చదివిన ఈ లేఖన భాగం నుండి I am going to preach about the dominion of the bride. ఇది నేను వధువు యొక్క అధికారము గురించి మాట్లాడబోతున్నాను. Hallelujah. హల్లెలూయా. అది వధువు యొక్క అది పరిధి, అంటే అధికార పరిధి గురించి మాట్లాడబోతున్నాను. This dominion. అదేంటంటే ఆ పరిధి అంటే తన యొక్క అధికారం ఎంత వరకు ఉన్నదో ఆ రాజ్య పరిధి అయి ఉన్నది. Yes. It is a dominion. అది ఒక రాజ్యం అయి ఉన్నది. What dominion was given to Adam? అదిగో ఆదాముకి ఏ రాజ్యం ఇవ్వబడింది? Hallelujah. హల్లెలూయా. So we are going to see
by the message of the hour. అదిగో ఈ గడికర వర్తమానం ద్వారా మనం దాన్ని చూద్దాం. Hallelujah. Hallelujah. And praise be to the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. Dominion of the bride. వధువు యొక్క ఆ రాజ్యం అయి What is our dominion? అది మన రాజ్యం ఏమై ఉన్నది? And Adam had his dominion. మరియు ఆదాము తన రాజ్యాన్ని కలిగి Now ఉన్నాడు. what the dominion of the bride today? ఈ రోజు వధువు యొక్క రాజ్యం ఏమై ఉన్నది? Hallelujah. Hallelujah. And God spoke the word. మరియు దేవుడు వాక్యాన్ని పలికాడు. And he said, let there be, let there be. మరియు ఆయన ఆ కలుగును గాక అని పలికాడు. And it was manifested when the word was when it was spoken. మరియు ఆ వాక్యం పలకబడినప్పుడు అది ఉనికిలోనికి వచ్చి ఉన్నది. Because God is a spirit. ఎందుకంటే దేవుడు ఆత్మయై ఉన్నాడు. And that's what Jesus Christ said. మరియు అదే యేసుక్రీస్తు చెప్పాడు. And God is a spirit. మరియు దేవుడు ఆత్మయై ఉన్నాడు. And we have to worship God in spirit and truth. మరియు మనం ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించవలసి Now ఉన్నది. Braham says, ఇప్పుడు బ్రహ్మ గారు చెప్తున్నారు. people are worshiping God in spirit, Yes. but not in truth. మరియు ప్రజలు ఆత్మతో దేవుని ఆరాధిస్తున్నారు కానీ సత్యంతో దేవుని ఆరాధించట్లేదని And that చెప్పారు. is the difference. మరియు అదే ఆ తేడా అని What చెప్తున్నారు. the other people are worshiping and what we are worshiping. బయట వాళ్ళు ఎలాగ ఆరాధిస్తున్నారు, మనం ఎలాగ ఆరాధిస్తున్నాం. Hallelujah. Hallelujah. They are worshiping in spirit, but not with truth. అదిగో వాళ్ళు ఆత్మతో ఆరాధిస్తున్నారు కానీ సత్యంతో But ఆరాధించట్లేదు. here we are worshiping God in spirit and truth. కానీ ఇక్కడైతే మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తూ ఉన్నాం. And truth is the word of God. మరియు సత్యం అనగా దేవుని యొక్క వాక్యం అయి ఉన్నది. And the truth is a revealed word for this day. మరియు సత్యం అనగా ఈ గడికైన బయలుపరచబడిన వాక్యం అయి ఉన్నది. Hallelujah. Hallelujah. That's what Jesus said అదే యేసు చెప్పి ఉన్నాడు. in St. John యోహాను సువార్త 18th chapter 18వ అధ్యాయము 37. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనంలో అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగుగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకములకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. Hallelujah. Hallelujah. And Jesus said, మరియు యేసు చెప్పాడు. Hallelujah. Hallelujah. That he was the king. ఆయన రాజు అని అడిగాడు. So that king was born, he says, and for this cause came I into this world. మరియు ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకి వచ్చి తిని అని చెప్పాడు ఆయన. Hallelujah. Hallelujah. And he said, into this world that I should bear witness unto the truth. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని. That's why Jesus came in this world. అందుకే యేసు ఈ లోకములకు వచ్చి ఉన్నాడు. Because of the lie of the devil, ఎందుకంటే ఆ సాతాను చెప్పే అబద్ధం వలన man fell down to the Garden of Eden. ఇదిగో మానవుడు ఏదైనా తోటలో పతనమై ఉన్నాడు. And the devil is a liar to begin with. మరియు దెయ్యము కూడా ఆ వాడి యొక్క ప్రారంభమే అబద్ధమై He is ఉన్నది. the father of lies. వాడు అబద్ధానికి జనకుడై But ఉన్నాడు. Jesus Christ, కానీ యేసుక్రీస్తు 2000 years back, manifested in flesh 2000 సంవత్సరాల క్రితం మానవ శరీరంలో ప్రత్యక్షమయ్యాడు to ఆయన. bear witness of the truth. ఆ సత్యానికి సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. Hallelujah. Hallelujah. He said, everyone that is of the truth heareth my voice. అందుకు ఆయన చెప్తున్నాడు, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. Not the other people, బయట వారు కాదు, not the outside people. అదిగా బయట నుండి ఇతరులు కాదు. Only the predestinated will hear the voice of truth. కేవలము ఆ ముందు నిర్ణయించబడిన వారు మాత్రమే ఆ యొక్క ఆ సత్య సంబంధి అయిన ఆ మాటలు వింటారు. Hallelujah. Hallelujah. The word is what I speak is truth. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నేను పలికే మాట సత్యమై ఉన్నది అని. Hallelujah. Hallelujah. Now Brahma says ఇప్పుడు ప్రణామ్ గారు ఎలా చెప్తున్నారు? in the 4th seal, 4వ ముద్రలో para number 328. 4వ ముద్ర 328వ పేర. Hallelujah. హల్లెలూయా. 328, 4th seal. At the end, Yes. he says, this is only the direct truth that we have. ఇదిగో మనము నేరుగా కలిగి ఉన్న సత్యము ఇదే. Hallelujah. Hallelujah. Jesus said, యేసు చెప్పాడు, he came into this world ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు to bear about the truth. అదిగో ఆ సత్యము గురించి సాక్ష్యం The ఇవ్వడానికి ఆయన same వచ్చాడు. Jesus Christ, అదే యేసుక్రీస్తు after 2000 years, 2000 సంవత్సరాల తర్వాత manifested through flesh. మానవ శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. Hallelujah. హల్లెలూయా. Yes. మానవ శరీరం ద్వారా. Through the human being. ఇదిగో మానవ శరీరము ద్వారా ప్రత్యక్షమయ్యాడు. Through the human body. మానవ శరీరము నుండి. Same Jesus. అదే యేసు. He said, yes, I am the king. ఆయన చెప్పాడు, అవును నేను రాజునే The చెప్పాడు. same
king అదే రాజు manifested through flesh today ఇదిగో ఈ రోజు కూడా మానవ శరీరం ద్వారా ప్రత్యక్షమయ్యాడు and spoke the word. మరియు వాక్యాన్ని పలికి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Which never been spoken at all. ఇదిగో ఇప్పటి వరకు ఎన్నడూ పలకలేని The వాక్యం ఇది. first time, మొదటిసారి Prabhupada says, బ్రహ్మ గారు చెప్తున్నారు no man knew this revelation. ఏ మానవుడు కూడా ఈ ప్రత్యక్షతను ఎరిగి No లేడు. man on this earth knew the revelation. ఈ భూమి పైన ఏ మానవుడు కూడా ఈ ప్రత్యక్షతను ఎరిగి But లేడు. this is the first time. కానీ ఇదే మొదటిసారి. That is the great privilege God has given to us today. ఓ ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం అదే. Hallelujah. Hallelujah. The revelation of the seventh seal. ఏడు ముద్రల యొక్క ప్రత్యక్షత. That is Christ himself in word form. అది క్రీస్తే స్వయముగా వాక్యములో ఉండుటై Prabhupada ఉన్నది. says, Messiah word. బ్రహ్మ గారు చెప్తున్నారు మెస్సియా వాక్యము. Hallelujah. Hallelujah. The Messiah word spoken through the prophet of God. అదిగో ఆ మెస్సియా వాక్యము దేవుని ప్రవక్త ద్వారా పలుకబడినది. Hallelujah. Hallelujah. The Lamb directly speaking to the bride. ఆ గొర్రె పిల్లే నేరుగా తన వధువుతో మాట్లాడుచూ ఉన్నది. This is what he says. అదే ఆయన చెప్తున్నాడు. This is the only direct truth. ఇదిగో ఇదే నేరుగా ఇవ్వబడిన వాక్యమై ఉన్నది. This is the only one, not ఇదిగో. other thing. ఇక వేరే సంగతులు కాదు, ఇదే ఒకే ఒక్క వాక్యమై ఉన్నది. What we have today, ఈ రోజు మనము కలిగి ఉన్నది the direct truth, only direct truth. ఇదిగో అది నేరుగా ఇవ్వబడుచున్న వాక్యమై ఉన్నది. Hallelujah. Hallelujah. And it is revealed to those who can hear that word. మరియు ఎవరైతే ఆ వాక్యాన్ని వినగలరో వారికి అది వినిపించేలాగా బయలుపరుస్తాడు. Those who can hear the truth. ఎవరైతే ఆ సత్యాన్ని వినగలరో. Hallelujah. Hallelujah. This message is truth. ఈ వర్తమానము సత్యమై ఉన్నది. It is not a man's idea. ఓ ఇదేదో మానవుని యొక్క ఆలోచన It కాదు. is not man's imagination. ఇదేదో మానవుని యొక్క ఊహ కాదు. It is God himself. ఇది దేవుడే అయి ఉన్నాడు. The Lamb himself. గొర్రె పిల్ల అయి ఉన్నది. Hallelujah. Hallelujah. Speaking to the bride, direct to the bride. అదిగో తిన్నగా వధువుతోనే మాట్లాడుచున్నాడు ఆయన. Hallelujah. Hallelujah. And praise be to the name of our Lord Jesus Christ. ప్రభువు యేసుక్రీస్తు నామమునకే స్తోత్రం కలుగును So గాక. what a great privilege we are having, brother. కాబట్టి మనం నిజంగా ఎటువంటి గొప్ప ధన్యతను కలిగి ఉన్నాం. Hallelujah. Hallelujah. And people don't recognize the God-given position to the bride today. మరియు ఈ రోజు వధువుకి ఇచ్చిన ఆ గొప్ప స్థానాన్ని ప్రజలు ఈ రోజు He is not గుర్తించలేదు. called as the church. ఆయన మనల్ని సంఘం అని పిలవట్లేదు. From says, ప్రణామంగా చెప్తున్నాడు. I am going to call you the bride of Jesus. నేను మిమ్మల్ని యేసుక్రీస్తు యొక్క వధువు అని పిలుస్తున్నాను. Hallelujah. Hallelujah. Not the church, bride. సంఘము కాదు వధువు అని పిలుస్తున్నాను మిమ్మల్ని. Hallelujah. Hallelujah. Praise to the name of our Lord Jesus ప్రభువు Christ. యేసుక్రీస్తు నామమునకే స్తోత్రం కలుగును So గాక. now we see, కాబట్టి ఇక్కడ మనం చూద్దాం. God is a spirit. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. That spirit God. ఆ ఆత్మగా ఉన్న దేవుడు. Hallelujah. Hallelujah. Spoke the word. ఆ వాక్యాన్ని పలికి ఉన్నాడు. Hallelujah. Hallelujah. And we were in that spirit God before the foundation of the world. మరియు జగత్తు పునాది వేయబడక ముందు మనము ఆ ఆత్మగా ఉన్న దేవుళ్ళో ఉన్నాం. Hallelujah. ప్రణామంగా చెప్తున్నాను. God, before the beginning, if there is a beginning, Yes. ఒక ప్రారంభము అనేది గనక ఉంటే and yes, before the beginning, మనం ఏం చెప్తున్నాడు అక్కడ ప్రవక్త ఏం చెప్తాడంటే ఆ ప్రారంభం అనేది ఉంటే ఆ ప్రారంభానికి ముందు. Amen. Hallelujah. Hallelujah. No end, no beginning and no end. అది ఆయనకి ప్రారంభము లేదు ముగింపు కూడా లేదు. Eternal God. నిత్యమైన దేవుడు. With his thought. ఆయన యొక్క ఆలోచనలో. So we were in his thought. కాబట్టి అప్పుడు మనం ఆయన యొక్క ఆలోచనలో ఉన్నాం. Hallelujah. Hallelujah. We were in his thought before the foundation of the world. ఈ జగత్తు పునాది వేయబడక ముందు మనం ఆయన యొక్క ఆలోచనలో ఉన్నాం. Bible said that is the attribute of God. ప్రణామంగా చెప్తారు అదే దేవుని యొక్క గుణ లక్షణమై And ఉన్నది. we are all the attributes of God. మరియు మనందరము కూడా దేవుని యొక్క గుణ లక్షణాలు అయ్యి ఉన్నాం. Hallelujah. Hallelujah. Ram says ప్రణామంగా చెప్తున్నారు. that is the tugging inside, tugging. అదిగో అదే మిమ్మల్ని లోపల తట్టుచూ ఉన్నది. Hallelujah. Hallelujah. Tugging towards the word. అదిగో వాక్యం వైపు మిమ్మల్ని తట్టుచూ It ఉన్నది. is not you. అది మీరు కాదు. It is not me. అది నేను కాదు. It is God given tugging inside. అదిగో అదే ఆ దేవుడే ఆ లాగుడిని మీకు ఇస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. Praise the name of our Lord Jesus ప్రభువు Christ. యేసుక్రీస్తు నామమునకు స్తోత్రం కలుగును You గాక. did not come of your own. ఓ మీరు మీ సొంతంగా రావాల్సిన అవసరం I లేదు. did not come of my own. నేను నా సొంతంగా రాలేదు. It is God and died inside. అది దేవుడే మన లోపల నుండి లాగుతూ God ఉన్నాడు. predestined inside. దేవుడే మనల్ని ముందుగా నిర్ణయించి ఉన్నాడు. God says- ప్రణామంగా చెప్తున్నారు. Eternal gem inside. ఆ లోపల నిత్యమైన జన్యువుని లోపల ఉంచాడు ఆయన. Eternal gem. అదిగో నిత్యమైన జన్యువుని ఉంచాడు లోపల Praise the name ఆయన. of our Lord Jesus దేవుని Christ. నామానికి స్తోత్రం So కలుగును the గాక. Spirit God కాబట్టి ఆ ఆత్మీయ దేవుడు and he had a vision about man. మరియు ఆయన మానవుని గురించి ఒక దర్శనాన్ని He కలిగి had a ఉన్నాడు. vision about Adam. మరియు ఆయన ఆదాము గురించి ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. And that Adam, మరియు ఆ ఆదాము in the image of God, was created. ఆ ఆదాము
దేవుని యొక్క స్వరూపంలో First సృష్టించబడ్డాడు. of all, Adam మొదటిగా ఆదాము, did not come in this body. ఇదిగో మొదటిగా ఆదాము నేరుగా ఈ శరీరంలో రాలేదు. He was a spirit man. అతడు ఆత్మగా ఉండి వచ్చాడు. Because God is a spirit, ఎందుకంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి. Adam also was spirit. ఆదాము కూడా ఆత్మయ్యగానే What ఉన్నాడు. the prophet says. అదే దేవుడు That's ప్రవచించాడు. why God said, అందుకే దేవుడు చెప్పాడు, create man in our own image. ఇదిగో ఆ మానవుణ్ణి, ఆ నరుని తన సొంత స్వరూపంలో సృష్టించాడని. Understand now? అర్థమైంది ఇప్పుడు మీకు? So God is spirit. కాబట్టి మొదటిగా దేవుడు ఆత్మగా ఉన్నాడు. Adam also was spirit man. ఆదాము కూడా ఆత్మగా రూపంలో ఉన్న మానవుడు. Hallelujah. హల్లెలూయా. He did not come in this body. ఆయన ఈ శరీరంలో రాలేదు మొదటిగా. Only in the second chapter, కేవలం 2వ అధ్యాయంలోనే God took the dust of the earth, దేవుడు ఇదిగో ఈ యొక్క భూమి యొక్క మట్టిని తీసుకుని then created the body. అప్పుడు ఆ శరీరాన్ని నిర్మించాడు ఆయన. Understand? Hallelujah. 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 Listen what the prophet says. చూడండి దేవుని యొక్క ప్రవక్త ఏం చెప్తారు. First thing he created was light. అదిగో మొదటిగా ఆయన సృష్టించింది ఏంటంటే వెలుగై There ఉన్నది. was light. అక్కడ వెలుగు ఉన్నది. You come down to the creation, the last thing he created was man. మరియు ఆ విధంగా సృష్టిస్తూ చివరి సృష్టి ఏం చేశాడంటే ఒక మానవుని చేశాడు. Hallelujah. హల్లెలూయా. Rid of the whole human race. అదిగో మొత్తం ఆ మానవ జాతి అంతట్లో. Hallelujah. Hallelujah. Adam was the head of all human race, Brahma says. అది బ్రహ్మ గారు చెప్తారు, మొత్తం మానవ జాతి అంతటికి కూడా First, ఆ శిరస్సుల యజమానుడు ఎవరై ఉన్నాడంటే ఆదామై ఉన్నాడు. first man in the human race. మానవ జాతి మొత్తానికి మొదటి మానవుడు ఎవరంటే Hallelujah. హల్లెలూయా. Now after God creating man ఇప్పుడు దేవుడు మానవుని సృజించిన తర్వాత in his own image, తన యొక్క సొంత స్వరూపంలో hallelujah, Hallelujah. a spirit man. ఆత్మరూపమైన దేవుడు Now Brahma says, బ్రహ్మ గారు చెప్తున్నారు, then God gave him dominion of the cattle. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు ఉండడానికి ఒక రాజ్య పరిధిని ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. God is the God of universe. దేవుడు విశ్వానికే దేవుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Now God created the earth, ఇప్పుడు దేవుడు భూమిని సృష్టించాడు. created the cattle, అది ఆయన పశువులు సృష్టించాడు. created the birds, ఆయన పక్షులు సృష్టించాడు. created everything. ఆయన ప్రతిదాన్ని సృష్టించాడు. Then he gave it to man. అప్పుడు ఆయన మానవుని చేతికి ఇచ్చాడు దాన్ని. Hallelujah. హల్లెలూయా. That's what David says in Psalm number 8. 8. అదే దావీదు కీర్తనలో చెప్తున్నాడు. కీర్తనలో 8వ కీర్తన. Psalm number 8, verse 4, from 4. 4వ వచనం నుండి, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు, Yes. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. Hallelujah. Hallelujah. Now listen what David is saying here. ఇప్పుడు ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడో చూడండి. Hallelujah. God Yes. has gave dominion. దేవుడు ఆ యొక్క అధికారాన్ని ఇచ్చాడు. It is God given dominion. అది Hallelujah. దేవుని ద్వారా ఇవ్వబడిన అధికారం అయి ఉంది. Adam did not go and ask God, give me that dominion. ఇదిగో ఆదాము వెళ్ళి అడగలేదు, ప్రభువా నాకు అధికారాన్ని ఇవ్వు అని. Hallelujah. హల్లెలూయా. God created the earth, అదిగో దేవుడు ఆ భూమిని సృష్టించిన తర్వాత everything. ప్రతిదాన్ని. Hallelujah. Hallelujah. Even though he was made little than the angels. అక్కడ ఏం చెప్పబడుతుందంటే దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వారిగా చేసి ఉన్నావు. Hallelujah. Little is little lower than the angels. ఎందుకంటే దూతల కన్నా కేవలం కొంచెం తక్కువ And వారిగా then చేశాడు. crowned him with glory and honor. మరియు మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. హల్లెలూయా. That's a man's position, brother. అదే మానవుని యొక్క స్థానమైన సహోదరులారా. Hallelujah. హల్లెలూయా. God has given this glory and honor. దేవుడే ఈ మహిమా ప్రభావాలను మీకు ఇచ్చి ఉన్నాడు. Hallelujah. Hallelujah. And he says, thou madest him to have dominion. He made us all. మరియు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. Hallelujah. Hallelujah. Over the works of thy hands, God is created, Yes. and he gave the dominion. దేవుడు సృష్టించిన తర్వాత ఆయన చేతుల ద్వారా ఏదైతే సృష్టించబడిందో వాటన్నిటి మీద కూడా ఆయన అధికారం ఇచ్చాడు మానవుడు. God has put all things under him. మొత్తము అన్ని కార్యములు కూడా వాని పాదముల కింద ఉంచాడు. Hallelujah. Hallelujah. Under his feet.
పాదముల కింద, మానవుని యొక్క పాదముల కింద ఉంచుకోవడం. Hallelujah. Hallelujah. Everything on the earth. ఈ భూమిపై ఉన్న ప్రతి దాన్ని, The fish, ఆ చేపలు, the cattle, ఆ పశువులు, the birds, పక్షులు all under his feet. అన్ని కూడా మానవుని యొక్క పాదాల క్రిందే ఉన్నాయి. Hallelujah. Hallelujah. Put all things under his feet. మొత్తం అన్ని కూడా ఆ పాదాల క్రింద ఉంచి All sheep, all oxen, గొర్రెలనన్నిటిని, ఎడ్లనన్నిటిని, and all the beasts of the field, అడవి మృగములను, the fowl of the air, ఆకాశ and పక్షులను, the fish of the sea. సముద్ర You మత్స్యములను, see, whatsoever passeth through the paths of the sea. సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటిని. Hallelujah. Hallelujah. Everything. ప్రతి దాన్ని సహోదరుడా, That is God. అదే Hallelujah. దేవుడై ఉన్నాడు. God gave it to man. దేవుడు అటువంటి అధికారాన్ని మానవుడికి ఇచ్చాడు. And gave him glory and honor. మరియు మహిమా ప్రభావాలను మీకు ఇచ్చాడు. Even though he was little lower than the angel. ఓ మీరు దూతల కన్నా కొంచెం తక్కువ వారైనప్పటికీ, Hallelujah. హల్లెలూయా, And God gave everything to man on the earth. మరియు ఈ భూమిపై ఉన్న ప్రతి దానిని కూడా ఆ దేవుడే మానవుడికి ఇచ్చి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Brahman says, బ్రహ్మ చెప్తున్నారు, in his own image to lead the cat in his own image. తన సొంత స్వరూపంలో, అంటే దేవుని యొక్క స్వరూపంలో, Hallelujah. Hallelujah. In his own image తన సొంత స్వరూపంలో to lead the cattle. Hallelujah. మొత్తం ఆ పశువులన్నిటిని కాయడానికి, Hallelujah. To Hallelujah. lead the cattle. ఆ పశువులు కాయడానికి, To lead the beasts of the field. ఇదిగో ఆ యొక్క ఆ పొలంలో ఉన్న ఆ మృగాల్ని కాయడానికి Brahman says, బ్రహ్మ చెప్తున్నారు. just like the Holy Spirit leads the believer today. Hallelujah. పరిశుద్ధాత్మ ఈ రోజు విశ్వాసిని ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా నడిపించడానికి. Hallelujah. Adam was leading every creation on earth. ఆదామే ఈ భూమిపై ఉన్న ప్రతి సృష్టిని కూడా నడిపిస్తూ ఉన్నాడు. Everything had to obey to Adam. ప్రతిదీ కూడా ఆదాముకే లోబడి The ఉండవచ్చు. mountain had to obey Adam. అదిగో ఆ కొండ కూడా ఆదాముకు లోబడి The ఉండవచ్చు. tree had to obey to Adam. చెట్టు కూడా ఆదాముకు లోబడి ఉండాలి. Brahman says, బ్రహ్మ చెప్తున్నారు, he had supreme control over the nature. ఆయన ఈ ప్రకృతి పైన అతీతమైన అధికారాన్ని కలిగి ఉన్నాడని You చెప్పారు. say, Adam, ఆదాము his son, Yes. God's అంటే son, దేవుని కుమారుడు, he was an offspring of God. ఆయన దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. Hallelujah. He Hallelujah. said, an offspring from him. అంటే ఆయన నుండి వచ్చిన వాడు కుమారుడు. Hallelujah. Hallelujah. In him, offspring from him. అదిగో ఆయన నుండి వచ్చిన వాడు ఆయన. That's why he said, God said, in our image. అందుకే దేవుడు చెప్తున్నాడు, మన స్వరూపములో. Ram says like this. మేడం గారు ఎలా చెప్తున్నారు? Hallelujah. When Adam and Eve were sleeping in the night, అది ఆదాము వాళ్ళ రాత్రి వేళ పడుకుని ఉన్నప్పుడు and all the tigers, lions, everything around him, మొత్తం ఆ పులులు, ఆ జంతువులు ఇవన్నీ కూడా ఆదాము వాళ్ళ చుట్టూ పడుకుని they were ఉండేవారు. all sleeping. వాళ్ళందరూ పడుకుని ఉండేవారు. And God came. మరియు దేవుడు వచ్చేవాడు. Hallelujah. Hallelujah. And all the angels came. మరి ఆ దూతలు వచ్చేవి, Looked at Adam. ఆదామును చూసేవి. Ram says like this. మేడం గారు ఎలా చెప్పారు? And Gabriel looked at ఓ Adam. గాబ్రియల్ ఆదామును చూసి, Looked at the father. అది ఆ తండ్రిని చూసి, Oh father, ఓ తండ్రి, he is like you. ఇదిగో అతడు నీలాగానే ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. No, he said, in our own image. అందుకే ఆయన చెప్తున్నాడు, మన స్వరూప్యములు అని చెప్పాడు. He said, ఆయన చెప్తున్నాడు, he was a supernatural being, Adam. ఆయన అంటే ఆదాము ఒక సహజాతీతమైన జీవి అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. A supernatural being. సహజాతీతమైన జీవి అయి ఉన్నాడు. Ram says, బ్రహ్మ గారు చెప్పారు, God is supernatural being. దేవుడు కూడా సహజాతీతమైన దేవుడు ఆయన. Now Adam, ఇప్పుడు ఆదాము, created in the image of God. ఇప్పుడు ఆదాము కూడా దేవుని స్వరూపంలో Now సృష్టించబడ్డాడు. the prophet of God says, ఇప్పుడు దేవుని యొక్క ప్రవక్త చెప్తున్నాడు, he was a supernatural being, ఆయన ఒక సహజాతీతమైన జీవిగా ఉండి, and God let him over this earth. మరియు దేవుడే ఈ భూమి పైన ఉండడానికి అనుమతించాడు ఆయన. Hallelujah. Hallelujah. Now Brahman says, ఇప్పుడు మేడం గారు the చెప్తున్నారు, voice of man Yes. can speak all the cattle this way. ఇదిగో ఇప్పుడు ఒక మానవుని యొక్క స్వరము ఆ పశువులన్నీ ఎలా వెళ్ళమని చెప్తే అవన్నీ పక్కకి వెళ్ళిపోయాడు. Suppose if you see the cattle here, ఇది ఉదాహరణకి ఆ పశువులు కనుక మీరు ఇక్కడ చూస్తే, no, I don't want this cattle here. ఇదిగో నాకు ఈ పశువులు ఇక్కడ ఉండడం ఇష్టం He లేదు. will speak to the cattle. ఇదిగో అతను ఆ పశువులతో మాట్లాడేవాడు. Go to Bhadrachalam. ఇదిగో మీరు భద్రాచలం వెళ్ళిపోండి. All will go మొత్తం to. ఇక్కడ ఉన్న పశువులు అన్ని భద్రాచలం వెళ్ళిపోయాయి. Hallelujah. Hallelujah. He could speak. ఆయన వాటితో పలికేవాడు. They have to obey because he is the master for them. ఎందుకంటే ఆ మానవుడు
పలికినప్పుడు అవన్నీ కూడా లోబడేవి, ఎందుకంటే వాటన్నిటికీ యజమానుడి మానవుడే కాబట్టి. Hallelujah. Hallelujah. Because he was an amateur God on this earth. ఎందుకంటే ఈ భూమిపైన ఆయన ఒక చిన్న దేవుడై ఉన్నాడు. Because ఎందుకంటే all these cattle, he is God to them. ఎందుకంటే Hallelujah. ఈ పశువులన్నిటికీ దేవుడు ఎవరంటే ఆదామే. Adam was the God. ఆదామే దేవుడై He ఉన్నాడు. was an amateur God. ఆయన ఒక చిన్న దేవుడై ఉన్నాడు. They had to obey him. అవన్నీ కూడా ఆయనకి లోబడాలి. Because God has put them all under his feet. ఎందుకంటే దేవుడు మొత్తం వీటిని అన్నిటినీ కూడా ఆదాము యొక్క పాదముల క్రింద ఉంచాడు. The Bible says, విడంగా చెప్తాను. all the sheep over this pasture. ఇదిగో మొత్తం ఈ పచ్చిక బయలులో మేస్తున్న ఆ పశువులన్నీ. Hallelujah. Hallelujah. And sheep also. Yes, మరి ఆ గొర్రెలు కూడా. All sheep. మొత్తం గొర్రెలన్నీ Go there. అది అక్కడ వెళ్ళిపోండి, They will go. అవన్నీ వెళ్ళిపోతాయి. The Bible says, విడంగా చెప్తాను. all the fishes in the sea. మొత్తం సముద్రంలో ఉన్న చేపలన్నీ. What ocean is here? There. Suppose Bay of Bengal. ఇక బహుశా బంగాళాఖాతం ఉందనుకుందాం. Hallelujah. Hallelujah. So Adam said, కాబట్టి ఆదాము చెప్పాడు, oh fishes, I don't want to be in the Bay of Bengal. ఇదిగో ఓ చేపలారా మీరు ఈ బంగాళాఖాతంలో ఉండడానికి కుదరదు. Go Arabia, go to అదిగో Arabia. మీరు అరేబియా మహాసముద్రంలోకి వెళ్ళిపోండి. All will go to మొత్తం ఆ Arabia. చేపలన్నీ అలాగా బంగాళాఖాతాన్ని విడిచిపెట్టి అరేబియా Hallelujah. సముద్రంలోకి వెళ్ళిపోయాయి. That's what God says. అదే దేవుని ప్రవచనం. All the fishes to this part, మొత్తం ఆ చేపలన్నీ కూడా ఆ నీటిలో వెళ్ళిపోయాయి. because ఎందుకంటే he had dominion, everything obeyed him. Hallelujah. ఎందుకంటే ఆయన అధికారాన్ని కలిగి ఉన్నాడు. ప్రతిదీ కూడా ఆయనకి లోబడి ఉండేది. Everything obeyed him. ప్రతిదీ కూడా ఆయనకి లోబడేవి. Hallelujah. Hallelujah. And he formed a man out of the dust of the earth and put the supernatural spirit inside. మరియు ఈ యొక్క భూమి యొక్క మట్టిలో నుండి మానవుణ్ణి నిర్మించి ఆ మానవులోని సహజాతీతమైన ఆత్మను పెట్టి ఉన్నాడు ఆయన. Hallelujah. Natural spirit. Hallelujah. Hallelujah. And praise be to the name of our ప్రభు Jesus యేసు Christ. నామానికి స్తోత్రం కలుగును గాక. Now the prophet says, ఇప్పుడు దేవుడు ప్రవక్త and చెప్తున్నాడు. Adam, a God, he was the God on this earth. మరియు ఆదాము దేవుడిగా ఈ భూమిపైనే దేవుడిగా ఉన్నాడు. Hallelujah. Hallelujah. God on this earth, amateur God on this earth. ఈ భూమిపైన ఒక చిన్న దేవుడిగా He ఉన్నాడు. said he had full control. ఆయన చెప్పాడు పూర్తి నియంత్రణను కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద ప్రతి దానిపై. The Bible says విడంగా he చెప్తున్నాడు. was the king of this earth. ఆయన ఈ భూమికి రాజై ఉన్నాడని చెప్తున్నాడు. The earth was man's dominion. ఇదిగో ఈ యొక్క భూమి అనేది మానవుని యొక్క రాజ్యమై ఉన్నది. Then that is his dominion. He was God over the earth. అదే ఇదంతా కూడా అతని యొక్క రాజ్యమై ఉన్నది. మరియు ఈ రాజ్యము పైన అతడు దేవుడై ఉన్నాడు. Hallelujah. Hallelujah. He said full dominion over the earth. అతడు ఈ యొక్క భూమి పైన సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉన్నాడు. He had rulership. ఇదిగో అతడు ఆ పరిపాలనత్వాన్ని కలిగి ఉన్నాడు. He had power over the birds, cattle, over the winds also. ఆయన పక్షులు, పశువులు మరియు గాలుల పైన కూడా అధికారాన్ని కలిగి ఉన్నాడు. Hallelujah. He had control. There is rulership over the winds also. ఆయన ఈ గాలిలో వీచే ఆకాశంలో వీచే గాలుల పైన కూడా శక్తిని లేక అధికారాన్ని కలిగి ఉన్నాడు. The Bible says like this. ఎలా చెప్తున్నారు? Hallelujah. Hallelujah. When the wind is blowing, ఎప్పుడైతే గాలి వీస్తూ ఉన్నదో then Adam will speak to the wind. అప్పుడు ఆదాము గాలితో మాట్లాడేవాడు. Peace, be still. అదిగో మీరు నెమ్మలించి నెమ్మదిగా ఉండండి అని చెప్పేవాడు. It will stop. అంతే, గాలి వేయడం ఆగిపోయేది. Hallelujah. Hallelujah. That was the rulership of Adam. అదే ఆదాము యొక్క పరిపాలనా తత్వం. The అది Bible says the seals. బ్రదర్ గారు ముద్రలో చెప్తున్నారు. Breach para number 100. 7 సంఘకాలంలో 7 ముద్రలకి మధ్య ఉన్న ఎడమ అనే వర్తమానంలో 100వ పేర He says. ఆయన చెప్తూ ఉన్నారు. Because he had completely supreme control of the earth. ఆయన ఈ భూమి పైన సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉన్నాడు. He was a God of this earth. ఆయన ఈ భూమికి దేవుడై ఉన్నాడు. God is the God of the universe. Everywhere. దేవుడైతే ఈ విశ్వానికి, అంటే ఈ విశ్వం ఎక్కడ వరకు అయితే వ్యాప్తి చెంది ఉన్నదో దానికి అంతటికి దేవుడు ఆయన. చెప్తున్నారు Satan cannot be omnipresent. సాతాను సర్వాంతర్యామిగా ఉండలేడు. అంటే ప్రతి చోట ఉండలేడు. And God is omnipresent. కానీ దేవుడు మాత్రం సర్వాంతర్యామి అయి ఉన్నాడు. Hallelujah. Hallelujah. God, he said, but his son had this earth under his own control. కానీ ఆయన కుమారుడైతే ఈ భూమి పైన సంపూర్ణ అధికారము స్వయముగా కలిగి ఉన్నాడు. He could speak. ఆయన అతడు పలకగలడు. He could name. అతడు పేర్లు పెట్టగలడు. Because God created everything. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని సృష్టించిన తర్వాత brought it to Adam. వాటినన్నిటిని కూడా ఆదాము దగ్గర And తీసుకొచ్చాడు. that is the name given by Adam. మరియు ప్రతి దానికి, ప్రతి జంతువుకి, పక్షులకి, వీటన్నిటికి పేరు పెట్టి He దేవుడు could ఆదాము. speak. He could name.
అతడు పలకగలడు, అతడు పేర్లు He పెట్టగలడు, could say, అతడు చెప్పగలడు, he could stop nature, అతడు ప్రకృతిని ఆపివేయగలడు, he could do anything he wanted. అతడు ఏది కోరుకుంటే అది చేయగలడు. Hallelujah. Hallelujah. Adam could say, Yes. let this mountain here be moved over there. ఇదిగో ఆదాము ఇలా చెప్పగలడు, ఇదిగో ఈ కొండ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఆ సముద్రంలో పడిపో అంటే And it will do it. మరియు అది ఖచ్చితంగా దాన్ని చేసి Adam could say, let this tree be here, be plucked up and planted over there. It will do it. మరియు ఆదాము కనుక ఎలా చెప్పినట్లయితే, ఓ చెట్ట నువ్వు ఇక్కడి నుంచి పెకిలించబడి నువ్వు వెళ్ళి అక్కడ నాటబడాలి అంటే ఇక్కడి నుంచి పెకిలించబడి అక్కడ నాటబడుతుంది. So for here complete supreme control as a minor God under God our Father. మరియు తండ్రి అయిన ఆ గొప్ప దేవుడి కింద ఒక చిన్న దేవుడిగా ఆదాము సంపూర్ణమైన అతీతమైన అధికారాన్ని కలిగి ఉన్నాడు. Because he was a son of God. ఎందుకంటే ఆయన దేవుని యొక్క కుమారుడు కాబట్టి. ఇప్పుడు వినండి. Hallelujah. Hallelujah. All this dominion over. మొత్తము ఈ రాజ్య పరిధి అంతా కూడా That was his kingdom. అది అతని యొక్క రాజ్యమై ఉన్నది. Hallelujah. Hallelujah. Dominion means Yes. dominion means Yes. an area controlled by a ruler or government. అంటే ఆ యొక్క రాజ్యము అంటే ఏంటంటే ఒక అధికారి కింద ఎంత రాజ్యం అయితే పరిపాలించబడుతుందో దాని అంతటిని ఆ స్థలాన్ని అంతటిని కూడా రాజ్యం అని So this పిలుస్తాం. is Telangana state. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రం. So for this chief minister, Kabatti- this is the area of his activity. కాబట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఎంత పరిధి ఉంటదంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఎంత వరకు వ్యాప్తి చెందిందో అదంతా కూడా ఆ ముఖ్యమంత్రి కిందకే వస్తుంది. Yeah, he has authority. అతడు దాని మీద అధికారాన్ని కలిగి ఉన్నాడు. Hallelujah. Hallelujah. So it is an area of activity. కాబట్టి అతడు ఆ పరిధిలో మాత్రమే పనులు And చేయగలడు. another man is a field of action. మరియు అదేంటంటే ఒక క్రియ చేయు పరిధి ఉన్నది. Hallelujah. Hallelujah. The chief minister come here. అది ఆ ముఖ్యమంత్రి కనుక ఇక్కడ వస్తే You can order this thing. ఇదిగో అతడు ఇదిగో ఇది ఇలా జరగాలని You ఆర్డర్ go to some చేయగలడు. other place. అది అతడు ఇంకో స్థలానికి వెళ్తే Hallelujah. Hallelujah. You can order. అతడు అక్కడ ఆర్డర్ చేయగలడు. That is a field of action. ఆ బహుశా అతడు క్రియా రూపంలో చేయగలడు. So Adam's field of action was this year. కాబట్టి ఆదాము క్రియా రూపంలో ఏదైనా చేయగలడు అని అనుకున్నాడంటే అదంతటిని చేయగల అధికారాన్ని ఆ భూమి అంతా కలిగి ఉన్నాడు. So it was controlled by Adam. కాబట్టి అదంతా కూడా ఆదాము ద్వారా నియంత్రించబడుతుంది. Dominion means ఆ అధికారం అంటే the supreme control or power, అది ఒక అత్యుత్తమైన అధికారము లేక శక్తి, or the territory of a sovereign. లేకపోతే ఒక అధికారి కింద ఉన్న ఆ సామ్రాజ్యం అంతా Sovereign. అది ఒక సార్వభౌమ అధికారం. Hallelujah. Hallelujah. So God, what did God do? కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే God put Adam and Eve in the Garden of Eden దేవుడు ఆదాము అవ్వలని ఏదేను తోటలో పెట్టి with ఉన్నాడు. all his dominion. మొత్తం ఆ అధికారం అంతటితో. Listen now. ఇప్పుడు కనండి, Adam and this dominion. ఇది ఇప్పుడు ఆదాము తన రాజ్యం క్రింద. Brahman says, బ్రహ్మ గారు చెప్తున్నారు, and Adam was the masterpiece of God. మరియు ఆదాము ఆ దేవుని యొక్క కళాఖండమై ఉన్నాడు. Hallelujah. Hallelujah. So when a masterpiece, you will not put it in a corner. అది మనం ఏం చేస్తామంటే ఒక కళాఖండాన్ని తయారు చేసినప్పుడు తీసుకుని వెళ్ళి ఒక మూలం పెట్టం. If a sculpture makes a masterpiece or a statue, ఒక శిల్పి కనుక ఒక శిల్పాన్ని చెక్కిన తర్వాత he will not put it in a corner. అది ఆ శిల్పాన్ని చెక్కిన తర్వాత తీసుకుని వెళ్ళి ఒక మూలం పెట్టడం. He will put it in a place where everybody can see. అదిగా ప్రతి ఒక్కరు చూసే విధంగా ఒక మంచి స్థలంలో పెడతాడు. Hallelujah. Hallelujah. So therefore God కాబట్టి దేవుడు put Adam in the Garden of Eden. అది ఆదాముని దేవుడు ఏదేను తోటలో పెట్టి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Eden means happiness. అది ఏదేను అంటే సౌఖ్యము. So in the happy place. అది అటువంటి సంతోషమైన స్థలంలో పెట్టాడు. Hallelujah. Hallelujah. The Ram says like this. బ్రహ్మ గారు ఎలా చెప్తున్నారు? At the evening time. ఆ సాయంకాల సమయంలో Hallelujah. Hallelujah. When Adam and Eve knelt down to pray, worship the Lord. ఆదాము దేవుడు ఆరాధించడానికి మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు And God came down మరి దేవుడి క్రింద దిగొచ్చి and asked Adam and Eve, మరియు ఆదాము అడిగేవాడు, my children, ఆ పిల్లలారా very happy today? ఓ ఈ రోజు మీరు సంతోషంగా ఉన్నారా? And Adam said, Eve said, మరి ఆదాము చెప్పేవారు, yes, Father. ఓ తండ్రి అవును, We are happy today. ఓ ఈ రోజు మేము సంతోషంగా ఉన్నాం. I said, we appreciate you, Lord. మరి మేము చెప్తాం, ప్రభువా మేము నేను నిజంగా కనపరుస్తున్నామని. Same Jesus. అదే యేసు. Ram says, దృఢంగా చెప్తున్నారు. second seal, రెండో ముద్ర 27. 27వ పేర రెండో ముద్ర. Yeah, 27. 27వ పేర. Now everyone understand that now see the seals would be open. ఇప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకోనండి.
ఇప్పుడు ముద్రలు తెరవబడినవి. Hallelujah. Hallelujah. Are not you happy to be living in this day? మరియు ఈ దినాన మీరు జీవిస్తున్నందుకు సంతోషముగా లేరా? చెప్పండి. Nobody say amen. మరి Nobody ఈ say amen. దినాన్ని జీవించడానికి మీరు అందరూ సంతోషంగా లేరా? Hallelujah. హల్లెలూయా. God asked Adam and Eve, దేవుడు ఆదాము అవ్వలను అడిగినప్పుడు, are you happy today? ఓ ఈ రోజు మీరు సంతోషంగా ఉన్నారా? Same God. అదే దేవుడు. Hallelujah. హల్లెలూయా. Open the seven seals. ఆ 7 ముద్రలను తెరిచి, Reveal the seal. ఆ 7 ముద్రలను బయలుపరిచి, In Satan's Eden. సాతాను యొక్క ఈ ఏదేలో, When all confusion all around. ఇదిగో ప్రతి చోట గందరగోళం ఉన్నప్పుడు, When sin all around. ప్రతి చోట పాపంతో When నిండిపోయినప్పుడు, perversion all ఓ around. ప్రతి చోట అతిక్రమం ఉన్నప్పుడు, Now God says, send a prophet today. ఇప్పుడు దేవుడు ఈ రోజు ఒక ప్రవక్తను And పంపించి, he's asking the congregation, మరి ఆయన ఈ యొక్క సమాజాన్ని అడుగుతున్నాడు, are you happy to be living in this day? ఓ మరి ఈ దినాన్ని జీవించడానికి మీరు అందరూ సంతోషంగా లేరా? Hallelujah. హల్లెలూయా. Same God. అదే దేవుడు. Ram says, ప్రణవ్ గారు చెప్తున్నారు, we appreciate it. He says, ఓ మేము మిమ్మల్ని అభినందిస్తాం తండ్రి. hallelujah. హల్లెలూయా. The same manner he says, we, 22nd. Second seal. How wonderful we so appreciate it. ఓ నిజంగా ఎంత అద్భుతంగా మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము తండ్రి. Hallelujah. హల్లెలూయా. And Adam and Eve appreciated మరియు God. ఆదాము అవ్వలు దేవుణ్ణి అభినందించారు. Hallelujah. Oh. And today the bride is appreciating God. మరియు ఈ రోజు వధువు కూడా దేవుణ్ణి అభినందిస్తూ He ఉన్నది. did not reveal to anybody else. ఆయన ఎవరికి బయలుపరచలేదు. Not in the first church. మొదటి సంఘకాలానికి కాదు. Second, 3, 4, 5, 6. 2, No. 3, 4, 5, 6 ఏ సంఘకాలానికి బయలుపరచలేదు. Only to us in this day. కేవలము మనకు మాత్రమే ఈ సంఘకాలంలో. Hallelujah. హల్లెలూయా. So how we have to be very happy today. కాబట్టి ఈ రోజు మనం ఎంత సంతోషంగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Praise the name of our Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్తోత్రం కలుగును గాక. Look here. వినండి. So God put them in Garden of Eden. కాబట్టి దేవుడు వారిని ఏదెను తోటలో పెట్టి ఉన్నాడు. Braham says, ప్రణవ్ గారు చెప్తున్నారు, God fellowship with Adam and Eve in the garden. దేవుడు ఆదాము అవ్వలతో ఏదెను తోటలో సహవాసం చేస్తున్నాడు. వినండి. Satan was also in Eden. అదే సమయంలో సాతాను కూడా ఏదెనులోనే ఉంది. Is it that? అవునా కదా? Hallelujah. హల్లెలూయా. God was fellowshipping with Adam and Eve in God's Eden. దేవుని యొక్క ఏదెనులో దేవుడు ఆదాము అవ్వలతో సహవాసం చేస్తున్నప్పుడు And Satan was also in the Garden of Eden. సాతాను కూడా ఏదెను తోటలోనే ఉంది. Hallelujah. Hallelujah. He said, అని చెప్తారు. Adam and Eve saw the tree of ఎందుకంటే knowledge. దేవుడు చెప్పాడు కాబట్టి ఆ చెట్టు గురించి, ఆ వృక్షం గురించి వాళ్ళు ఎరిగి ఉన్నారు. When you read the Bible, మీరు బైబిల్ చదివినప్పుడు Adam and Eve ఆదాము అవ్వలు were free to eat all the fruits in the garden except the tree of knowledge. అదిగో ఆయన చెప్పి ఉన్నాడు, ఈ తోటలోని వృక్ష ఫలాలు అన్నిటినీ తినచ్చు కానీ ఆ మంచి చెడులు తెలియనిచ్చి వృక్షం యొక్క ఫలాన్ని You మాత్రం can తినకూడదని eat చెప్పాడు. free. ఓ, మీరు Freely. ఏనైనా చాలా ఉచితంగా తినచ్చు Is మీరు. what the Bible says. అదే బైబిల్ చెప్తుంది. Yes, free. ఓ అది చాలా ఉచితంగా No తినచ్చు. restriction. దానికి ఎటువంటి నిబంధనలు లేవు. Hallelujah. హల్లెలూయా. No restriction to eat the fruit of life. ఇదిగో ఈ జీవ వృక్ష ఫలాలు తినడానికి మనకి ఎటువంటి నిబంధనలు లేవు. Brahman said, బ్రహ్మ గారు చెప్తున్నారు, Christ was the fruit in the tree of life. క్రీస్తే జీవ వృక్షం యొక్క ఫలమై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. That fruit, Jesus Christ, ఆ ఫలము యేసుక్రీస్తు. is in word form today. ఆయన ఈ రోజు వాక్య రూపంలో ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. No restriction, brother. ఓ మనకి ఎటువంటి షరతులు నిబంధనలు Whoever లేవు. wants to eat the fruit, ఎవరైతే ఈ ఫలాన్ని తినాలనుకుంటున్నారో they are welcome. వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. Nobody could stop you. ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు. Hallelujah. హల్లెలూయా. And therefore the Garden of Eden, మరియు అందుకే ఏదైనా తోటలో they know that the tree of knowledge is there. అదిగో వాళ్ళకి తెలుసు ఆ మంచి చెడులు తెలివినిచ్చి జ్ఞాన వృక్షం అక్కడ ఉంది. Because God said it. ఎందుకంటే దేవుడు అలా చెప్పి ఉన్నాడు. Hallelujah. Now, Adam and Eve had perfect fellowship with God. ఆదాము అవ్వలు దేవునితో పరిపూర్ణ సహవాసాన్ని కలిగి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Even though Satan was in the Garden of Eden, సాతాను ఏదైనా తోటలో ఉన్నప్పటికీ he could not do anything to Adam and Eve. ఆదాము అవ్వల మాత్రం వాడు ఏమీ చేయలేకపోయాడు. Hallelujah. హల్లెలూయా. He could not do anything. ఏది చేయలేకపోయాడు. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే they were saved behind God's word. ఎందుకంటే వారు దేవుని యొక్క వాక్యము వెనకాల సురక్షితంగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. A fortification to them. అదిగో వాళ్ళకి అది కోట కట్టబడింది. Hallelujah. హల్లెలూయా. God says మేడం గారు చెప్తున్నారు in seals, third seal, మూడో ముద్రలో para number 88. 88 మూడో ముద్ర 88వ పేర. 86 also. yes He said, now, God knew that Satan would be loose among them.
ఇదిగో దేవుడికి తెలుసు సాతాను వారి మధ్యన విడిపించబడతాడని. And God knew everything what Satan would do. సాతాను ఏం చేస్తాడో ఇదంతా కూడా దేవుడికి తెలుసు ముందే. The Bible says like this. బ్రదర్ ఇలా చెప్తున్నారు. God knew what Satan had done before the foundation of the world. అదిగో జగత్తు పునాది వేయబడక ముందే సాతాను ఏం చేశాడు అన్నది కూడా దేవుడికి తెలుసు. What he had done. అతను ఏం చేశాడో. So God had counterattacked. కాబట్టి దేవుడికి ఏంటంటే దాని ప్రతిక్రియలు కూడా ఉన్నాయి. God made counteract. దేవుడికి ప్రతి చర్యలు కూడా ఉన్నాయి. This is what he said. అదే చెప్తాడు. He knew that Satan would be loose among them. కాబట్టి ఆ సాతాను వారి మధ్యన విడిపించబడతాడని దేవుడు So తెలుసు. he gave them a place to stay behind, fortify them. కాబట్టి వాళ్ళు దాక్కుని ఉండడానికి అంటే ఒక వెనకాల ఉండడానికి ఒక స్థలాన్ని ఆయన నిర్ణయించున్నాడు. God knew that they would be loose around. దేవుడికి తెలుసు ఆ సాతాను విడిచిపెట్టబడుతుంది. Hallelujah. So what did God do? కాబట్టి దేవుడు ఏం చేశాడంటే Adam and Eve were his children. ఆదాము అవ్వలు ఆయన యొక్క బిడ్డలై ఉన్నారు. Hallelujah. He was very careful enough to guard them. కాబట్టి తన బిడ్డలను కాపాడుకోవడానికి వారిని రక్షించడానికి ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. God was very much concerned about that. దేవుడు వారి గురించి చాలా శ్రద్ధ వహించాడు. Hallelujah. He said ఆయన చెప్పాడు that who could know any better place to be fortified than God. He is trying to take care of his own children. మరి తన సొంత బిడ్డల గురించి జాగ్రత్త వహించడానికి మరి ఆయన ఎంతగా ప్రయత్నించి ఉంటాడు. అందుకే దేవుడు వారిని వాక్యం ద్వారా కోట కట్టి ఉన్నాడు. అంతగా సురక్షితమైన స్థలం లేదు. Hallelujah. He said, if you want to take care of my little Joseph, well brother, and I know his life depended on it. Why? He said, well, if 40 foot congregate reinforced would be the thing who do it, then I would make it 90 feet, not foot to be sure. Yes. అంటే అక్కడ ఏమని చెప్తున్నారంటే తన సొంత బిడ్డ అంటే ప్రవక్త యొక్క సొంత బిడ్డ జోసెఫ్ గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ నా చిన్న జోసెఫ్ గురించి కనుక నేను జాగ్రత్త తీసుకోవాలని కోరుకున్నట్లయితే అది అతడి జీవితాన్ని కాపాడడానికి ఒక 40 అడుగులున్న ఒక పెద్ద కాంక్రీట్ దిమ్మ గనక అవసరం అయితే అంటే అతనికి అడ్డుగా పెట్టడానికి నేను 40 అడుగులు కాదు 90 అడుగులు పెడతానని చెప్తాను. అంత సురక్షితంగా పెడతాను. So careful about his son. కాబట్టి అంత తన కుమారుడు గురించి అంత శ్రద్ధ వహిస్తానని చెప్తాడు. If you can think that about my little boy, మరి నా చిన్న బాలుడి గురించి నేను అంతగా ఆలోచిస్తే how much more to God? మరి దేవుడు తన బిడ్డ గురించి ఇంకెంత ఆలోచిస్తాడు. మరి నిత్యము జీవించే అతని ఆ కుమారుడు గురించి దేవుడు ఎంతగా ఆలోచిస్తాడు. And what should he place him behind? మరియు అతన్ని ఆ కుమారుడిని దేని వెనకాల పెట్టాలి ఆయన? He placed him behind his own word. తన సొంత వాక్యం వెనకాల పెట్టాడు ఆయన. That's somebody's word, brother. ఎవరో వాక్యం వెనకాల కాదు. Not a Baptist word. ఏదో బాప్టిస్ట్ వాక్యం వెనకాల కాదు. Not a Methodist word. No Methodist వాక్యం వెనకాల కాదు. Pentecostal word. పెంతెకోస్తు వాక్యం వెనకాల కాదు. Today by his own word. ఈ రోజు తన సొంత వాక్యం వెనకాల. Hallelujah. Own word. సొంత వాక్యం spoken through a prophet of God. దేవుని యొక్క ప్రవక్త ద్వారా పలకబడిన వాక్యం. And that word is giving us protection. మరియు ఆ వాక్యమే మనకు భద్రతనిస్తూ ఉన్నది. As long as you are in that word, you are safe. ఎంత కాలం అయితే మీరు ఆ వాక్యంలో ఉంటారో అంతవరకు మీరు సురక్షితంగా ఉంటారు. Hallelujah. And he said, Jesus said, if you abide in me and my words in you, then you ask what you will. That is in the word. మరియు యేసు చెప్పాడు, నేను మీలోను నా మాట మీరు నాలోను నా మాటలు మీలోను ఉన్న ఎడల మీకు ఏది కావాలో దాన్ని అడుగు నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పాడు. Hallelujah. So God fortified them by the word. కాబట్టి దేవుడు వారిని వాక్యం వెనకాల కోట కట్టి ఉన్నాడు. So even though Satan was in the Garden of Eden, అదిగో ఆ సాతాను ఏదైనా తోటలో ఉన్నప్పటికీ Satan could not do any harm to them. సాతాను వారికి ఎటువంటి హాని చేయలేకపోయింది. They were safe behind God's word. వాళ్ళు దేవుని యొక్క వాక్యం వెనకాల సురక్షితంగా ఉన్నారు. Hallelujah. Listen now. ఇప్పుడు వినండి. What Adam and Eve saw in the Garden of Eden, the Satan was a defeated one. ఆదామవ్వలు ఆ ఏదైనా తోటలో చూసిన సాతాను ఎటువంటి వాడు ఎలాంటి వాడు అంటే వాడు ఓడిపోయిన వాడు, అప్పటికే ఓడిపోయిన వాడు. He was a defeated one. వాడు ఓడిపోయిన వాడు. Because ఎందుకంటే Satan had already been defeated as Michael and his angel. ఎందుకంటే సాతాను మికాయేలు మరియు ఆ మికాయేలు యొక్క దూతల ద్వారా అప్పటికే ఓడించబడ్డాడు. And he was kicked out from heaven. మరియు పరలోకంలో నుండి గెంటివేయబడ్డాడు. The Satan in God's Eden was a kicked out one. అదిగో ఆ యొక్క ఏదైనా తోటలో ఉన్న సాతాను ఎవరంటే బయటకు గెంటివేయబడినవాడు. And praise the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే స్తోత్రం కలుగును గాక. Therefore Adam and Eve need not fear about Satan. అందుకే సాతానుని చూసి అసలు ఆదాము అవ్వలు భయపడవలసిన పనే లేదు. They were well safe fellowship
fellowship with God. వాళ్ళు అప్పటికే దేవునితో సరైన సహవాసాన్ని కలిగి ఉన్నారు. And Adam had full control over the earth. కానీ ఆదాము అయితే మొత్తం ఈ భూమి అంతటి మీద అధికారం And కలిగి ఉన్నాడు. Adam had the power. మరి ఆదాము శక్తిని కలిగి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Adam was possessing the power, ఆదాము ఆ శక్తిని పొందుకుంటూ, whereas Satan did not have power to strike Adam. Hallelujah. ఆదామేమో శక్తిని పొందుకుంటున్నాడు, అయితే సాతాను మాత్రం ఆదామును ఎదిరించే అంత శక్తిని కలిగి లేదు. No. లేదు. He had no power to strike him. అసలు ఆదామును తాకగలిగే శక్తి కూడా కలిగి లేదు సాతాను. Hallelujah. Hallelujah. Today also, brother. ఈ రోజు కూడా సహోదరుడా, He had no power to strike you. ఓ వాడు మిమ్మల్ని తాకగలిగే శక్తిని కలిగి లేదు. Hallelujah. The హల్లెలూయా. seals have been opened. ఎందుకంటే ముద్రలు తెరవబడ్డాయి. Hallelujah. Hallelujah. The book of Eden friend in your hand. In my ఇదిగో, hand. విమోచన గ్రంథము మీ చేతిలోను నా చేతిలోను ఉంది. The word of God in your hand. In my ఇదిగో hand. దేవుని యొక్క ఖడ్గము మీ చేతిలోను నా చేతిలోను ఉంది. Hallelujah. Hallelujah. He had no power to strike you. ఇదిగో వాడు మిమ్మల్ని తాకగలిగే శక్తిని కలిగి లేడు. You know how to counter attack ఓ it. మీరు ఏ విధంగా ఎదుర్కోవాలో మీకు తెలుసు. Hallelujah. Hallelujah. This is speaking time, brother. ఇది పలికే సమయం అయినది సహోదరుడా. Hallelujah. Hallelujah. Speaking the word. ఇది వాక్యాన్ని పలికే సమయము. Hallelujah. Hallelujah. Praise the name of our Jesus ప్రభువైన Christ. యేసు నామమునకే స్తోత్రం So కలుగును గాక. Adam was possessing the power, but Satan did not have power to strike Adam. కాబట్టి ఆదాము ఆ శక్తిని పొందుకుంటూ ఉన్నాడు, అయితే సాతాను మాత్రం ఆదామును ఎదిరించే అంత శక్తిని మాత్రం కలిగి లేదు. Hallelujah. Hallelujah. Now Adam, ఇప్పుడు ఆదాము he had the law of God. ఇప్పుడు దేవుని యొక్క చట్టాన్ని కలిగి ఉన్నాడు. Hallelujah. Hallelujah. He had the law of God with Adam. ఇదిగో ఆదాము తన చేతిలో దేవుని యొక్క చట్టాన్ని కలిగి ఉన్నాడు. Law of God is the word of God. ఎందుకంటే దేవుని యొక్క చట్టం అంటే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. So the earth was Adam's possession. కాబట్టి ఈ భూమి ఏంటంటే ఆదాము యొక్క స్వాస్థ్యమై ఉన్నది. And God himself gave this earth to Adam. మరియు దేవుడే ఈ భూమిని అంతటిని కూడా ఆదాము చేతిలో పెట్టాడు. Hallelujah. Hallelujah. And he was the king of the earth. మరియు అతడు ఈ భూమికి రాజై ఉన్నాడు. The image of God in him. ఇదిగో దేవుని యొక్క స్వరూప్యాన్ని కలిగి ఉన్నాడు. Whereas Satan was a defeated one. కానీ సాతాను అయితే ఓడిపోయిన వాడు, No power. శక్తి లేనివాడు, No kingdom for him. తన Hallelujah. కొరకు ఎటువంటి రాజ్యాన్ని కలిగి లేడు. Understand now? ఇప్పుడు అర్థమైందా? Hallelujah. హల్లెలూయా. Adam had his kingdom. ఆదాముకైతే ఒక రాజ్యం ఉంది. Adam had his dominion. ఆదాముకైతే ఒక అధికారం ఉంది. Satan did not have this. కానీ సాతాను మాత్రం ఇవేవి కలిగి లేదు. Understand now? అర్థమైందా మీకు? Satan had no kingdom. సాతానుకి అసలు రాజ్యమే లేదు. Hallelujah. హల్లెలూయా. And he said Adam could create, ఆదాము సృష్టించగలడు. speak things to existence, అదిగో అతను పలికితే అవన్నీ సృష్టి అంతా ఉనికిలోకి move వస్తుంది. the nature from one place to another place. ప్రకృతిని ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి కదిలించి వేయగలడు. Hallelujah. Hallelujah. And he was living in the dominion of his life. మరియు ఆ యొక్క జీవానికి ఆ పరిధిలో అంటే జీవులు ఏవైతే ఉన్నాయో పక్షులు కానీ ఇటువంటి జీవం ఏదైతే కలిగినాయో వాటన్నిటి పరిధిలోనే ఉన్నాడు. Everything was perfect. ప్రతిదీ కూడా సంపూర్ణంగా ఉంది. This Satan, కానీ ఈ సాతాను అయితే they could not strike him, Adam, ఆదామును తాకలేడు వాడు. but he's a very cunning fellow. కానీ వాడు చాలా యుక్తిపరుడు అని బైబిల్ చెప్తుంది. Hallelujah. యుక్తి గలవాడు. హల్లెలూయా. This cunning one, వాడు చాలా యుక్తి గలవాడు. what is his cunningness? ఆ వాడి యొక్క యుక్తి ఏంటి? Opposition to God's will. That is his cunning. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకించడమే వాడి యొక్క యుక్తి అయి ఉన్నది. Hallelujah. Hallelujah. Opposite to God's word is Satan's sphere of activity. ఆ దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకించడమే అతడు క్రియా రూపముగా కలిగిన ఒకే ఒక శక్తి అయి ఉన్నది. అదే. Hallelujah. Hallelujah. That is, he said, Satan said, Yes. as God said. సాతాను చెప్పాడు ఇలాగా. ఏంటి దేవుడు చెప్పాడా? Hallelujah. Hallelujah. That is Satan's first utterance in the Bible. అదే బైబిల్లో అంటే మనం లేఖనాల్లో చూసినట్లయితే సాతాను పలికిన మొదటి మాట అదే. Hallelujah. Hallelujah. Is God said it? ఏంటి దేవుడు ఎలా చెప్పాడా? Hallelujah. Hallelujah. Praise the name of our Jesus ప్రభువైన Christ. యేసు నామమునకే స్తోత్రం కలుగును గాక. Hallelujah. Hallelujah. And what Abraham said? ప్రణవ్ గారు ఏం చెప్పారంటే Adam obeyed to the voice of his wife. ఆదాము తన భార్య యొక్క మాటలు విన్నాడు అని. అవ్వ యొక్క మాటలు. 66, 6వ ముద్ర. para number 128. 6వ ముద్ర 128వ పేర. That is the reason John wept. ఆ కారణము చేతనే యోహాను ఏడ్చి ఉన్నాడు. 127. Yes. Because if no one could get that book, all creation, everything was gone. ఎందుకంటే ఎవ్వరు ఆ గ్రంథాన్ని తీసుకోలేకపోతే సమస్త సృష్టి కూడా నాశనం అయిపోయి ఉండేది. She would just simply turn back to atoms and molecules and so forth. అదంతా తిరిగి ఆ యొక్క
ఆ మూలకాలు మరియు ఆ అణువుల కింద మారిపోయి ఉండేది సృష్టి అంతా కూడా. హల్లెలూయా. And not even the creation person, nothing else. మరియు అసలు ఏది ఈ సృష్టిలో ఏది కూడా మిగిలి ఉండేది కాదు. Adam lost the rights of that book. ఆదాము ఆ గ్రంథం పైన హక్కులను కోల్పోయాడు. Hallelujah. Hallelujah. He did not have rights now. ఇదిగో ఇప్పుడు ఆ గ్రంథం పైన అతను ఎటువంటి When హక్కులు లేవు. Satan tempted him, సాతాను ఎప్పుడైతే అతన్ని శోధించాడు, when Satan tempted Eve, సాతాను ఎప్పుడైతే అవ్వను శోధించాడు, and Adam obeyed the voice of Eve, మరియు ఆదాము వెంటనే అవ్వ మాటలను విన్నాడు, he lost this book. అతడు ఈ గ్రంథాన్ని కోల్పోయాడు. He lost his rights to the book. అది ఆ గ్రంథం పైన ఉన్న హక్కులను అతడు He కోల్పోయాడు. lost his dominion. తన అధికారాన్ని కోల్పోయాడు. Understand now? అర్థమైంది? He had such a dominion. అతడు అటువంటి రాజ్యాన్ని He కలిగి was ఉన్నాడు. the king of this earth. అతడు ఈ భూమికి రాజు అయి ఉన్నాడు. Everything obeyed him. ప్రతిదీ లోబడేది. But here he lost his kingdom, కానీ ఇప్పుడు ఆ తన రాజ్యాన్ని కోల్పోయాడు. lost his sonship, తన యొక్క కుమారత్వాన్ని కోల్పోయాడు. lost his godship, తన యొక్క దైవత్వాన్ని కోల్పోయాడు. lost this book. ఇదిగో ఈ గ్రంథాన్ని కోల్పోయాడు. Hallelujah. Hallelujah. That's what he said. అదే చెప్తున్నాడు. Adam lost the rights of that book. No right to him now. ఆదాము ఆ గ్రంథం పైన హక్కులు కోల్పోయాడు. ఇప్పుడు ఎటువంటి హక్కులు కలిగి లేడు. No right to him now. అసలు ఇప్పుడు ఎటువంటి హక్కు లేదు అతనికి. Hallelujah. Hallelujah. He forfeited it when he listened to his wife. ఇది ఎప్పుడైతే తన భార్య మాటలు విన్నాడో అతడు దాన్ని విడిచిపెట్టేశాడు. And she listened to Satan's reasoning మరియు instead of the word of God. మరియు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి బదులు ఆమెమో సాతాను యొక్క సాకులను విన్నది. And it was forfeited. మరియు అదంతా But విడిచిపెట్టబడింది. today, కానీ ఈ రోజు అయితే the bride వధువు అయితే will not listen to what Satan says. సాతాను ఏం చెప్తుందో దాన్ని వినదు. Hallelujah. హల్లెలూయా. And Eve listened what Satan told మరియు her. అవ్వ అయితే సాతాను ఏం చెప్పిందో దాన్ని వినది. But this bride, కానీ ఈ వధువు అయితే, the entire bride, ఈ అంత్యకాల వధువు will అయితే not listen to what Satan says. సాతాను ఏం చెప్తుందో దాన్ని వినదు. కానీ But she will believe, listen what the prophet says. కానీ ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని వింటుంది ఆమె. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. She will listen only what the prophet says. ఇదిగో ప్రవక్త ఏం చెప్తుందో దానిని మాత్రమే వింటుంది. Because the prophet is the voice of God. ఎందుకంటే ప్రవక్తే దేవుని యొక్క స్వరమై ఉన్నాడు. హల్లెలూయా. He was not God. He is not God. ఇది అతడు దేవుడు కాదు. Hallelujah. హల్లెలూయా. Abraham is not God. బ్రహ్మ గారు దేవుడు కాదు. Abraham is not Christ. ఓ బ్రహ్మ గారు క్రీస్తు కాదు. But he is the prophet to the God. కానీ ఆయన ఆ దేవుని యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. Hallelujah. Hallelujah. He said, అని చెప్పాడు. then the book could not go back into the dirty hands of Satan. ఇప్పుడు ఆ గ్రంథము సాతాను యొక్క మురికి చేతిలోనికి వెళ్ళలేదు. Because all along Satan wanted that book. ఎందుకంటే ఎలాగైనా కూడా ఆ గ్రంథాన్ని చేజిక్కించుకోవాలనుకుంది సాతాను. Listen to Satan's plan. వినండి సాతాను ప్రణాళిక ఎలా ఉందో. Because ఎందుకంటే all along he wanted that book. ఎందుకంటే చాలా కాలం నుండి ఎలాగైనా గ్రంథాన్ని పొందుకోవాలని If he చూస్తున్నాడు వాడు. could get that book, ఒకవేళ గ్రంథాన్ని కనుక పొందుకుంటే he will become a creator. వాడు కూడా సృష్టికర్త He will అయిపోతాడు. speak. వాడు కూడా పలుకుతాడు. Everything has to obey him. అన్ని కూడా వాడికి లోబడాలి. Hallelujah. Hallelujah. He could move the mountain from one place to another place. ఇదిగో వాడు కూడా కొండను ఇక్కడి నుంచి వెళ్ళి కదలమంటే He can move it. Speak to the tree, it will move from one place to another place. అదిగో వాడు చెట్టుతో పలికితే గనక అది ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి వెళ్ళిపోతుంది. Hallelujah. Hallelujah. All along he wanted that book. మొత్తం ఎలాగైనా కూడా గ్రంథాన్ని కావాలని చూస్తున్నాడు వాడు. You never wanted that book. మీరా గ్రంథాన్ని కోరుకోలేదు నాకు కావాలని. I never wanted that book. నేను ఆ గ్రంథం కావాలని It's కోరుకోలేదు. God's grace. అది దేవుని యొక్క కృప అయి He ఉన్నది. gave you the book, gave me the book. ఇదిగో ఆయన మీకు ఆ గ్రంథాన్ని ఇచ్చాడు, నాకు ఆ గ్రంథాన్ని ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Praise the name of our Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు స్తోత్రం కలుగును గాక. Hallelujah. Hallelujah. He went back to the original owner. అదిగో అది అసలైన యజమాని యొద్దకు వెళ్ళిపోయింది. Like any abstract deed would do. అదిగో ఏ యాజమాన్య హక్కు పత్రమైన అలాగే జరుగుతుంది. Goes right back to his original owner. అదిగో ఏ హక్కు పత్రము లేకపోతే ఏ దస్తావేజులు అయినప్పుడు ఎవరి దగ్గర ఉంటాయంటే అసలైన యజమానుడి దగ్గర ఉంటాయి. That was God. అదిగో ఆ The creator ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోయాయి. who made it. వాటిని చేసిన సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోయాయి. Hallelujah. హల్లెలూయా. And it is the title deed of redemption. మరియు అదే విమోచన పత్రము లేకపోతే And హక్కు God పత్రము. was holding that book. మరియు దేవుడే ఆ గ్రంథాన్ని పట్టుకుని ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise the name of Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామమున స్తోత్రం కలుగును గాక. And Satan was the first one who preached on the word of God. మరియు సాతానే ఆ మొట్టమొదటి వ్యక్తి అయి ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకించాడు. Hallelujah. Hallelujah. He is the one who gave interpretation to the word of first
మొదటిగా దేవుని యొక్క వాక్యానికి కొత్త అనువాదాన్ని ఇచ్చిన వాడు వాడే, and wrong interpretation. మరియు తప్పుడు అనువాదం. Hallelujah. Hallelujah. So Adam lost everything. అప్పుడే ఆదాము సమస్తాన్ని కోల్పోయాడు. Now listen now. ఇప్పుడు వినండి, This world became Satan's dominion. ఇదిగో ఇప్పుడు ఈ లోకం అంతా కూడా సాతాను యొక్క రాజ్యంగా Brahma said, ఎడమగా it చెప్తున్నారు. passed from Adam's hand to Satan's hand. అది సాతాను చేతిలో నుండి, ఆ ఆదాము చేతిలో నుండి సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. Understand now? అర్థమైంది ఇప్పుడు? Hallelujah. Hallelujah. In the dominion of Satan now. ఇదిగో ఇప్పుడు ఇదంతా కూడా సాతాను యొక్క రాజ్యంగా Brahma said, ఎడమగా చెప్తున్నారు. and what is Satan's dominion? మరి సాతాను యొక్క రాజ్యం ఏంటి? It is death. అదేంటంటే మరణమై ఉన్నది. Hallelujah. Hallelujah. It is his dominion. అదే వాడి యొక్క మరణమై ఉన్నది. What is Satan's dominion? సాతాను యొక్క ఆ రాజ్యం ఏంటి? Separating people from God. అదిగో దేవుని నుండి ప్రజలను వేరు చేయుట. Hallelujah. Hallelujah. Now Satan ఇప్పుడు సాతాను started to build his dominion. ఇదిగో తన యొక్క రాజ్యాన్ని నిర్మించడం ప్రారంభించాడు. Brahma says like this. ప్రణబర్ ఇలా చెప్తారు. Then Nimrod. ఆ నిమ్రోదు Hallelujah. Hallelujah. Started to build a great building, tower. అదిగో నిమ్రోదు ఒక గొప్ప శిఖరాన్ని కట్టడం ప్రారంభించాడు. Hallelujah. Hallelujah. He said to build a man-made earthly dominion. అదిగో ఒక భూ సంబంధమైన మానవ నిర్మిత గోపురాన్ని లేదా శిఖరాన్ని కట్టడానికి ప్రయత్నించాడు నిమ్రోదు. Brahma said, ప్రణబ్ గారు చెప్పారు. why Nimrod started to build that tower? ఓ ఎందుకు నిమ్రోదు ఆ శిఖరాన్ని లేకపోతే ఆ గోపురాన్ని నిర్మించడానికి ప్రయత్నించాడు? Same cunningness of Satan. అది అదే సాతాను యొక్క కుయుక్తి. Because Nimrod knew about the flood. ఎందుకంటే నిమ్రోదుకి తెలుసు ఆ యొక్క నోవహు దినాల్లో వచ్చిన ఆ వరద గురించి, How జలప్రళయం God గురించి. destroyed the world by flood. ఏ విధంగా దేవుడు ఆ జలప్రళయం ద్వారా భూమిని నాశనం చేశాడు. And God destroyed the world because of sin. మరియు దేవుడు పాపాన్ని బట్టే ఆ యొక్క భూమిని అంతటిని నాశనం చేశాడని So నిమ్రోదు what తెలుసు. did Nimrod do? కాబట్టి నిమ్రోదు ఏం What చేశాడు? was his plan? వాడి యొక్క ప్లాన్ ఏంటి? He said, he thought like this. వాడు ఇలా అనుకున్నాడు, We can commit sins on this ఓ earth. మనం ఈ లోకం మీద పాపాలు చేయొచ్చు, When God begins to judge the earth, ఒకవేళ దేవుడు ఏదైనా తీర్పుని we తీసుకొస్తే will all run into the ఇదిగో మన water. అందరం కూడా ఆ గోపురం పైకి వెళ్ళిపోదాం Then అనుకున్నాడు. it is over. అప్పుడు అయిపోతుంది, Once again come అప్పుడు down వరద ఆ జలప్రళయం తగ్గిపోయిన and sin తర్వాత again. అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి పాపం చేద్దాం. Brahma said, ప్రణవ్ గారు చెప్పారు, God don't want that. దేవుడు దానిని ఇష్టపడలేదు. God did not want that. దేవుడికి అది అవసరం లేదు. Hallelujah. Hallelujah. And it destroyed it. మరియు దేవుడు దాన్ని నాశనం Now చేశాడు. listen, the goal of God cannot be defeated. దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా ఓడిపోదు. Now Adam has fallen, ఇప్పుడు ఆదాం పడిపోయాడు, lost his తన dominion, యొక్క రాజ్యాన్ని but పోగొట్టుకున్నాడు. God did do. కానీ దేవుడు ఏం What చేశాడు? was God's plan? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? Restore sinning man to his likeness. పాపము చేస్తున్న మానవుణ్ణి తిరిగి తన స్వరూపంలోకి మార్చుకుంటే దేవుని ఉద్దేశమై ఉన్నది. Hallelujah. Hallelujah. He said, to restore sinning man to his likeness, fellowship with him. పాపము చేస్తున్న మానవుణ్ణి తిరిగి తన స్వరూపంలోనికి పునరుద్ధరించుకొని అతడితో సహవాసము చేయడమే దేవుని యొక్క ఉద్దేశం. Restore sinning man to God's likeness, fellowship and dominion. ఇదిగో ఆ పాపము చేస్తున్న మానవుణ్ణి తన స్వరూపంలోనికి మార్చుకొని అతడితో సహవాసం చేస్తూ మరియు ఆ రాజ్యాన్ని అతడికి తిరిగి అప్పగించుకునే దేవుని యొక్క ఉద్దేశం. అదే దేవుని యొక్క ప్రణాళిక. Hallelujah. హల్లెలూయా. Satan intervened in that. సాతాను మధ్యలో జోక్యం I చేసుకొని made Adam fall, మరి ఆదాం పడిపోయేలా but చేశాడు. God did not let down. కానీ దేవుడు మాత్రం దాన్ని విడిచిపెట్టలేదు. God's purpose will not be defeated. దేవుని యొక్క ఉద్దేశం మాత్రం ఓడిపోదు. And what was God's purpose of creating man? మరియు దేవుడు మానవుడిని సృష్టించడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? Hallelujah. Hallelujah. He said, Brahma says, ప్రణబ్ గారు చెప్తున్నారు, in 7 churches, 7 సంఘకాలంలో అనే వర్తమానంలో Ephesian church, ఎఫెసీ సంఘకాలం he says, ఆయన ఇలా now చెప్తున్నాడు, ఇప్పుడు the word most definitely sets forth that from before the foundation of the world, the purpose of God was to share his eternal life with man. ఇప్పుడు వాక్యము ఖచ్చితంగా ఏం చెప్తుందంటే జగత్తు పునాది వేయబడక ముందు నుంచి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తన నిత్య జీవాన్ని మానవులతో పంచుకొనుటై ఉన్నది. Hallelujah. That was God's plan. అదే దేవుని యొక్క ప్రణాళిక. That was God's purpose. అదే దేవుని యొక్క ఉద్దేశం. That cannot be defeated. అది అన్నటికీ ఓడిపోదు. And he said, let the man
come to my likeness again. మరియు ఆయన చెప్తున్నాడు, తిరిగి మానవుడు మళ్ళీ నా స్వరూపంలో Let a man come to fellowship with me again. తిరిగి మళ్ళీ మానవుడు తన సహవాసంలోకి వచ్చేయాలి. Let man have his dominion again. తిరిగి మానవుడి చేతిలోకి ఆ రాజ్యం అంతా వచ్చేయాలి. Hallelujah. Hallelujah. And he took a Noah. మరియు ఆయన నోవాను తీసుకున్నాడు. Hallelujah. Hallelujah. He took a Abraham. మరియు అబ్రహామును తీసుకున్నాడు. Hallelujah. Hallelujah. The process to restore. మళ్ళీ తిరిగి పునరుద్ధరించే క్రమములో ఒక్కొక్కరిని తీసుకుంటూ వస్తున్నాం మనం చూపించడానికి. ప్రణామంగా చెప్తున్నారు. I said that in brother's church. సహోదర సంఘంలో శనివారం నేను దాన్ని పంచుకున్నాను. Hallelujah. Hallelujah. Say preach that. ఇదే వర్తమాన ప్రసంగించాను అక్కడ. Hallelujah. Listen what the prophet says. ఇప్పుడు చూడండి దేవుని యొక్క ప్రవక్త ఏం చెప్తాడు. Noah built an ark. నోవా ఆ ఓడను నిర్మించాడు. But there was only one door. కానీ ఒకే ఒక్క ద్వారం ఉంది దానికి. Hallelujah. Hallelujah. Not many windows. అనేకమైన కిటికీలు లేవు దానికి. Only one window. అది ఒకే ఒక్క కిటికీ. And Noah and his family entered into that ark. మరియు నోవాహు మరియు అతని కుటుంబం వాళ్ళు ప్రవేశించారు. And God closed that door. మరియు దేవుడే ఆ ద్వారాన్ని మూసేశాడు. Noah could not see anywhere. నోవాహు Left side or right side. నోవాహు ఇంకా కుడికి గాని ఎడమకి గాని చూడడానికి ఎటువంటి అవకాశం లేకపోయింది. Nothing. ఏమీ He లేదు. could not see anywhere. అసలు ఎక్కడికి చుట్టూ చూడడానికి ఏమీ లేదు. Only thing he could look is up. ఒకే ఒక్క సంగతి అంటే అతను బయటికి చూడాలంటే కేవలం ఒకే ఒక్క Hallelujah. పైన. And open was only at the up. మరియు పైన మాత్రమే ఆ పై కిటికీ మాత్రమే తెరిచి ఉంది. If Noah wants to look, he has to look up. ఒకవేళ నోవాహు చూడాలి అని అనుకుంటే పైకే చూడాలి. Hallelujah. Hallelujah. The same man. అదే విధముగా Hallelujah. Hallelujah. When he enters, Christ is the door. క్రీస్తే ద్వారమై ఉన్నాడు. When he enters into the door, మీరు ఎప్పుడైతే ఆ ద్వారం కూడా లోపలికి ప్రవేశిస్తారో that door is closed. ఆ ద్వారము You మూసివేయబడుతుంది. cannot look right side, left side, or right side. మీరు కుడికి చూడలేరు, ఎడమకి చూడలేరు. No window. ఇక్కడ కిటికీలు లేవు. Hallelujah. Hallelujah. If you want to look up, మీరు కనుక పైకి you చూడాలనుకుంటే want to see, only to look up. మీరు చూడాలనుకుంటే కేవలం పైకి మాత్రమే చూడాలి. Only to look up for the rapture. కేవలం మీరు ఎత్తబాటు వరకు పైకి మాత్రమే చూడాలి. Hallelujah. Praise your name, Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రం కలుగును గాక. Now listen. ఇప్పుడు వినండి. Now Moses come on the scene. ఇప్పుడు మోషే రంగంపైకి వచ్చాడు. And God gave them a law. ఇప్పుడు దేవుడు వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆయన. And Romans 7:1. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. He said, "Know ye not, brethren, for I speak to them that know the law, how that the law and the dominion over a man as long as he liveth." సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? Now listen. ఇప్పుడు వినండి. And God మరియు దేవుడు is restoring the man back. ఆయన మళ్ళీ మానవుని తిరిగి మొదటి స్థానానికి పునరుద్ధరిస్తున్నారు. Before the woman's seed came on the scene. స్త్రీ సంతానము రంగంపైకి రావడానికి ముందు. That is Christ Jesus. అదేంటంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. Before he came, ఆయన రావడానికి ముందు God gave the law to be the dominion over the Israelites. ఆ ఇశ్రాయేలు పైన ధర్మశాస్త్రమే అధికారము కలిగి ఉండేలా అనుమతించాడు. As long as the man lived on the earth, the law had the dominion over him. మానవుడు ఈ భూమి పైన ఎంత కాలం అయితే జీవిస్తాడో ఆ జీవించినంత కాలం కూడా ధర్మశాస్త్రం అతడి పైన అధికారం కలిగి ఉంటుంది. The law, the message of the prophet is dominion. అది ప్రవక్త యొక్క వర్తమానం అనగా ధర్మశాస్త్రం అతడి పైన ప్రభుత్వం చేస్తుందంటే అధికారాన్ని కలిగి ఉంటుంది. That is the message spoke by Moses. అదే మోషే ద్వారా పలుకబడిన వాక్యమై ఉన్నది. So as long as the man lives, Moses' message had dominion over him. కాబట్టి ఎంత కాలం అయితే ఆ మానవుడు లేకపోతే ఆ మనుషుడు ఈ భూమి పైన జీవిస్తాడో అంతకాలం కూడా ధర్మశాస్త్రం అంటే మోషే నోటి ద్వారా పలుకబడిన వాక్యం అతని పైన ప్రభుత్వం చేస్తుంది. Hallelujah. Hallelujah. The prophet's message, the word for that hour, has dominion over a man. ప్రవక్త యొక్క వర్తమానము ఆ ఘడియకి ఇవ్వబడిన ఆ వర్తమానము ఆ మానవుని పైన అధికారాన్ని కలిగి ఉంది. As all the Israelites should be under the dominion of that word. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఆ మోషే ద్వారా పలుకబడిన ఆ వాక్యం యొక్క అధికారం క్రిందే ఉండాలి. But they could not keep the law. కానీ వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని నిలబెట్టుకోలేదు. Therefore, అందుకే Satan's dominion flourished everywhere. అందుకే సాతాను యొక్క అధికారము లేకపోతే వాడి రాజ్యము ప్రతి చోట కూడా విస్తరించింది. Hallelujah. Hallelujah. And Joshua was under the dominion of the prophet. మరియు యెహోషువ ఆ ప్రవక్త వాక్యం యొక్క అధికారం కింద ఉన్నాడు. Some people, some believers believed that word. ఇదిగో కొంతమంది ప్రజలు ఆ వాక్యాన్ని నమ్మారు. And Shadrach and Meshach and Abednego were under the dominion of the word. మరియు షద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా
వాక్యము అనే అధికారం కింద ఉన్నారు. And Daniel under the dominion of the law. మరియు దానియేలు కూడా ధర్మశాస్త్రం యొక్క అధికారం కింద But ఉన్నాడు. still, కానీ Satan was dominating all over the world. కానీ ఇంకను సాతానే ఈ ప్రపంచమై విశ్వం అంతటి పైన కూడా వాడు అధికారం But చెలాయిస్తున్నాడు. God's goal cannot be defeated. కానీ దేవుని యొక్క ఉద్దేశం మాత్రం ఎన్నడూ ఓడిపోదు. And therefore, according to the prophecy, God's Eden, అందుకే ఏదైనా తోటలో దేవుడిచ్చిన ఆ ప్రవచనాన్ని బట్టి and women's seed came on the scene, స్త్రీ సంతానం అనేది రంగంపైకి వచ్చింది. and God manifested in flesh. మరియు దేవుడు మానవ శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. Now listen. ఇప్పుడు వినండి. And Jesus came on the scene. ఎప్పుడైతే యేసు క్రీస్తు రంగంపైకి వచ్చాడో Satan attacked Jesus Christ సాతాను యేసు క్రీస్తు పైన దాడి చేసింది. by the same method of opposing God's word. దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకించే Hallelujah. అదే పద్ధతి ద్వారా యేసు క్రీస్తు పైన దాడి చేశాడు. Hallelujah. Hallelujah. How we attacked him? ఏ విధంగా యేసు క్రీస్తు పైన దాడి Through చేశాడంటే the Pharisees and Sadducees and religious leaders of the day. పరిసయ్యులు సద్దుకయ్యులు ఆ దినానికి సంబంధించిన మత సంబంధమైన నాయకుల ద్వారా వాడు యేసు క్రీస్తు పైన దాడి చేశాడు. But finally, కానీ చివరిగా they attacked him by his dominion, that is death. అది చివరిగా తన అధికారము అనే మరణము అనే అధికారము ద్వారా యేసుక్రీస్తు పైన దాడి చేశాడు. Hallelujah. Hallelujah. His dominion is death and separation from God. వాడి యొక్క అధికారం ఏంటంటే మరణము లేక దేవుడి నుండి నిత్య ఎడబాటు. In the Garden of Eden, ఏదైనా తోటలో he attacked by his dominion, death and separation. ఏదైనా తోటలో వాడు తన అధికారమైన మరణము ద్వారా దాడి చేసి దేవుడి సహవాసం నుండి ఆదామవ్వలు వేరు చేశాడు. Now Brahman said ఇప్పుడు ప్రణామం చేశాడు. that when he attacked Jesus Christ by his dominion, కానీ ఎప్పుడైతే వాడి అధికారముతో యేసు క్రీస్తు పైన దాడి చేశాడో వాడు Brahman said ప్రణామం చెప్తున్నాడు. his power was cut off. వాడి యొక్క శక్తి అక్కడితో ఆగిపోయింది. Yes. యేసుక్రీస్తు Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Jesus cut off his power. ఓ యేసుక్రీస్తు వాడి శక్తిని అక్కడే ఆపివేసి ఉన్నాడు. Because ఎందుకంటే Jesus raised again. ఎందుకంటే యేసు మళ్ళీ తిరిగి లేచి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. Jesus Yes. cut off his dominion. యేసు వాడి యొక్క శక్తిని అధికారాన్ని అక్కడతో ఆపేశాడు. Hallelujah. హల్లెలూయా. Yeah, he has been threatening the people. అప్పటి వరకు వాడి యొక్క అధికారంతో ప్రజలు భయపెడుతూ ఉన్నాడు. And by dominion of death and separation. అదిగో మరణము లేకపోతే ఆ దేవుని దగ్గర నుండి వేరుపడుట అనే దాని ద్వారా భయపెడుతూ ఉన్నాడు. Threatening the people. ప్రజలు చంపేస్తూ And people are afraid. మరి ప్రజలు దానికి భయపడుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. But here, కానీ ఇక్కడైతే Jesus Christ, యేసుక్రీస్తు the woman's seed, ఆ స్త్రీ సంతానము the sinless one, అదిగో పాపరహితుడు the innocent one, అదిగో the నిష్కలంకమైన వాడు holy one, అది పరిశుద్ధుడు God himself, దేవుడే స్వయముగా manifested in flesh. మానవ శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. Cut off his power. ఆ శక్తిని ఆపేశాడు అక్కడే. Hallelujah. హల్లెలూయా. God, దేవుడు hallelujah, Hallelujah. restoring man. అదిగో మానవుణ్ణి తిరిగి పునరుద్ధరిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. వినండి Ram says, ప్రణామంగా చెప్తున్నారు. Christ tore down his dominion. క్రీస్తు వాడి అధికారాన్ని చెల్లాచెదరు మొత్తం దాన్ని పగలగొట్టేశాడు. Dominion over sin. అదిగో పాపము పైన అధికారం. Hallelujah. హల్లెలూయా. And dominion, and Satan was having dominion, మరియు సాతాను వాడి యొక్క రాజ్యాన్ని వాడు కలిగి ఉన్నాడు. making the people to sin and sin and sin. అదిగో ప్రజల్ని పాపం చేసేలా But ప్రేరేపిస్తూ Jesus Christ కానీ యేసుక్రీస్తు broke it. దాన్ని అంతటి పగలగొట్టేశాడు ఆయన. Jesus asked, Yes, yes. is anyone can say, Yes. I can say, I sinned. ఇదిగో యేసుక్రీస్తు అడిగాడు, ఎవరైనా నిరూపించగలరా నాలో పాపం ఉందని? Hallelujah. హల్లెలూయా. He broke it. అదిగో దాన్ని పగలగొట్టేశాడు He ఆయన. broke the dominion of sin. ఆ సాతాను యొక్క అధికారాన్ని రాజ్యాన్ని పగలగొట్టేశాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. And he resurrected. మరియు ఆయన పునరుత్థానం చెందాడు. Hallelujah. హల్లెలూయా. He broke the dominion of sickness. ఆయన రోగము అనే అధికారాన్ని పగలగొట్టాడు ఆయన. Every power, ప్రతి అధికారం all authority. మొత్తం అధికారాన్ని అంతా Ram said, ప్రణామంగా చెప్తారు. all his authority మొత్తం వాడి అధికారం అంతా was stripped down at Calvary. ఆ అధికారం అంతా కూడా కలవరి శిలువలో మొత్తము బట్టలు ఓడబడి తీసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Everything. ప్రతిదీ He had no authority. అసలు వాడికి అధికారమే లేదు. Hallelujah. Hallelujah. Isaiah 9:6-7 says, అదిగో యెషయా 9:6-7 చెప్పబడుతుంది. government was upon his shoulder. రాజ్య భారం ఆయన భుజాలపై ఉంది. Ram says, ప్రణామంగా that చెప్తారు. means his dominion. అంటే దాని అర్థము ఆ రాజ్య భారం అంటే ఒక రాజ్యం మాట్లాడుతున్నాడు ఆయన. And dominion on the shoulder of Jesus. అదిగో యేసుక్రీస్తు భుజములపైన రాజ్య భారం ఉంది. Hallelujah. Hallelujah. Now Ram says, ఇప్పుడు ప్రణామంగా చెప్తున్నారు.
Jesus Christ, the area of activity, యేసుక్రీస్తు తన పని చేసే పరిధి ఎంతవరకు ఉందంటే, and Adam had his dominion, area of activity ఆదాము కూడా తన పని చేయడానికి ఒక రాజ్యాన్ని అంటే ఒక పరిధిని కలిగి ఉన్నాడు. of the earth. అదేంటంటే ఈ భూమిపైనే. Now Jesus Christ, ఇప్పుడు యేసుక్రీస్తు his dominion ఇప్పుడు ఆయన యొక్క రాజ్యం all over the earth. మొత్తం ఈ భూమి పైన అంతటి పైన ఉంది. Prabhu said, బ్రహ్మ చెప్తున్నాడు, it is messianic empire. ఇదేంటంటే మెస్సియానిక్ సామ్రాజ్యం. Hallelujah. హల్లెలూయా. Messiah సామ్రాజ్యం. ఇది మెస్సియా సామ్రాజ్యం. ఇది Everywhere. ప్రతి చోట His bride, తన వధువు, his church. తన యొక్క సంఘం. Hallelujah. హల్లెలూయా. Jesus Christ dominion. యేసుక్రీస్తు యొక్క రాజ్యం అది. He is the head of it. Hallelujah. ఆయనే దానికి నాయకుడై ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the name of our Jesus. ప్రభు యేసుక్రీస్తు నామమునకే స్తోత్రం కలుగును గాక. Revelation 1:6. మరియు ప్రకటన 1:6 ప్రత్యక్షత గ్రంథము 1:6 మొదటి అధ్యాయం 6వ వచనం. Yes, please. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయనే మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజుగాను యాజకులుగాను చేసెను. హల్లెలూయా. Now Prabhu said ప్రణవంగా చెప్తున్నారు, that he had made us kingdom or kings of the kingdom. మరియు ఆయన రాజ్యముగాను లేక రాజులుగాను చేశాడు ఆయన. Hallelujah. He Hallelujah. said, and as he made us kings and priests unto God and his Father, to him glory and dominion forever and ever. మరియు మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యము లేక రాజుగాను యాజకులను గాను చేశాను. Hallelujah. Hallelujah. Prabhu said, ప్రణవంగా చెప్తున్నారు, now the church is his dominion. ఇప్పుడు సంఘమే ఆయన రాజ్యమై ఉన్నది. Hallelujah. Hallelujah. Prabhu says like this, ప్రణవంగా ఎలా చెప్తారు? the church to fight against sin now. ఇప్పుడు సంఘం ఏం చేయాలంటే పాపానికి వ్యతిరేకంగా పోరాడాలి. Hallelujah. Hallelujah. To fight against sin. పాపానికి వ్యతిరేకంగా పోరాడాలి. And we are in the dominion of Jesus Christ. మరియు మనం యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో ఉన్నాం ఇప్పుడు. Hallelujah. Hallelujah. He says, this is messianic empire. ఇది మెస్సియా రాజ్యమై ఉన్నది. The church, the believer, subject to his empire, his dominion. ఇదిగో సంఘము లేక విశ్వాసులు వీళ్ళందరూ కూడా ఆ సామ్రాజ్యములో వాళ్ళందరూ కూడా జీవులై ఉన్నారు. Hallelujah. Hallelujah. That is why Peter said on the day of Pentecost. అందుకే పేతురు పెంతెకొస్తే అని చెప్పాడు. Hallelujah. Hallelujah. We want to be baptized for the remission of sins. ఎవరికైనా పాపాలు క్షమించబడాలి అంటే Hallelujah. Hallelujah. We baptize the name of the Lord Jesus for the remission of sins. ఓ మీ పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందితే Hallelujah. Hallelujah. And receive the baptism of the Holy Spirit of the Holy Spirit. మరియు మీరు పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని పొందుకుంటారు. And this promise Yes. మరియు ఈ వాగ్దానము to you మీకును and your children, మరియు మీ పిల్లలకు to whom God shall come. మరియు ఎవరినైతే దేవుడు పిలిచి ఉన్నాడో వారందరికీ Who are all called by God. ఎవరైతే దేవుని ద్వారా పిలువబడ్డారో All cannot వారందరికీ come into this dominion. అందరూ Hallelujah. కూడా ఈ రాజ్య పరిధిలోనికి రాలేరు. Nobody can come except God's calling. దేవుడు పిలిస్తే తప్ప ఎవరు ఈ రాజ్య పరిధిలోనికి రాలేరు. Hallelujah. To హల్లెలూయా. come into this dominion. ఈ రాజ్యంలోకి రావడానికి Hallelujah. హల్లెలూయా. That's why God called you and me. అందుకే దేవుడు మిమ్మల్ని నన్ను పిలిచి ఉన్నాడు. And Peter said, మరి పేతురు చెప్పాడు, those who are far off. ఈ దూరస్తులందరికీ అని చెప్పాడు ఆయన. We're 2000 years far away from Pentecost. ఎందుకంటే పెంతెకొస్తు దినాన్ని మనం 2000 సంవత్సరాల దూరంలో ఉన్నాం. Hallelujah. Hallelujah. And Peter has already prophesied. మరియు పేతురు ఎప్పటికే ప్రవచించి ఉన్నాడు దాన్ని. John said, it was the eternal prescription. అదేంటంటే నిత్యమైన మందుల చీటీ అది. Hallelujah. Hallelujah. Nobody can change. ఎవరు కూడా మందుల చీటీని మార్చలేదు. Eternal prescription. నిత్యము అంటే ఎప్పటికీ ఉండే మందుల చీటీ. John said, if the whole world is against me, లోకమంతా కూడా నాకు వ్యతిరేకంగా I will preach this eternal prescription. నేను ఈ నిత్యమైన మందుల చీటీని ప్రసంగిస్తానని చెప్పాడు ఆయన. Hallelujah. Hallelujah. Listen. వినండి. Praise the name of our Lord Jesus ప్రభు Christ. యేసుక్రీస్తు నామమునకే స్తోత్రం కలుగును So గాక. Paul said, కాబట్టి పౌలు the చెప్తున్నాడు, church of the living God, సజీవ దేవుని సంఘము built on the prophecy of the prophets and apostles. మరియు ప్రవక్తలు మరియు అపోస్తలుల యొక్క వాక్యము పైన నిర్మించబడింది సజీవ దేవుని సంఘం. Hallelujah. Hallelujah. Listen carefully. చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు. But Satan
Satan will not keep quiet. కానీ సాతాను మాత్రం నిశ్శబ్దంగా కూర్చోడు. Hallelujah. Hallelujah. He started his dominion. అదిగో వాడు తన అధికారాన్ని ప్రారంభించాడు. Hallelujah. Hallelujah. Same method. అదే పద్ధతి. Opposite to God's word. దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకించడం. Hallelujah. Hallelujah. And he started to build his empire. మరియు వాడు తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం ప్రారంభించాడు. One time Messiah, one side Messianic empire. ఇదిగో ఒకవైపు ఏమో మెస్సియా సామ్రాజ్యం But విస్తరిస్తుంది. Satan కానీ సాతాను started to build his empire. అదిగో సాతాను ఏమో వాడి సామ్రాజ్యాన్ని నిర్మించడం But what ప్రారంభించాడు. says? ప్రణామం గారు చెప్పారు. It is papal Roman empire. అదేంటంటే పోపుల అంటే ఆ రోమన్లకు చెందిన పోపుల సామ్రాజ్యం. Hallelujah. హల్లెలూయా. He built his empire. అదిగో వాడు కూడా ఆ రోమన్లు కూడా ఆ పోపు సామ్రాజ్యాన్ని స్థాపించారు. All churches under his control. మొత్తము సంఘాలన్నీ కూడా వాడి యొక్క అధికారం కింద ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Under the great whore. అదిగో ఆ యొక్క Great warrior. ఆ మహావేశ్య And క్రింద all the churches are his daughter. మరియు సంఘాలన్నీ కూడా వాడి యొక్క కుమార్తెలై ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. All under the dominion. మరియు అత్త కూడా వాడి యొక్క సామ్రాజ్యంలో His ఉంది. dominion, the ecumenical council of church. వాడి యొక్క సామ్రాజ్యం ఏంటంటే ప్రపంచ సంఘ సమాఖ్య And world council of churches. మరియు ప్రపంచ సంఘ సమాఖ్యలో ఉన్న సంఘాలన్నీ కూడా వాడి రాజ్యంలోనే ఉన్నాయి. Under his dominion. మొత్తం అన్ని సంఘాలు కూడా వాడి అధికారం. Hallelujah. హల్లెలూయా. Nobody can sell or buy without ఎవరు it. కూడా కొనడం గాని అమ్మడం గాని చేయలేరు దాని క్రింద ఉండకుండా. Hallelujah. హల్లెలూయా. Listen now. ఇప్పుడు వినండి. Now, Brahma says, ప్రణామం గారు చెప్తున్నారు. when Satan has built this dominion now, సాతాను ఇప్పుడైతే ఈ రాజ్యాన్ని స్థాపించాడు, opposing God's word, దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకిస్తూ, opposing the prophet's word, దేవుని యొక్క ప్రవక్త వాక్యాన్ని వ్యతిరేకిస్తూ, opposing the baptism name of Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామములో బాప్తిసాన్ని వ్యతిరేకిస్తూ. Hallelujah. హల్లెలూయా. But what did God do? Listen, what did God do? కానీ ఇవన్నీ వాడు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు Listen, చూడండి. what does God say? చూడండి ప్రవక్త ఏం చెప్తున్నాడు. Back there, before the foundation of the world, అదిగో జగత్తు పునాది వేయబడక ముందు ఆ వెనుక listen what God says. వినండి ప్రవక్త ఏం చెప్తున్నారు. When Satan's dominion is here, ఇదిగో సాతాను యొక్క సామ్రాజ్యం ఇక్కడ నడుస్తూ when ఉన్నప్పుడు, it is Satan's hidden ఈ here, సాతాను యొక్క ఏదైనా ఇక్కడ ఉన్నప్పుడు, when everything is uncleanness here, ఓ ప్రతిదీ మురికితనంతో when నింపివేయబడి, everything is unholy ఓ here, ప్రతిదీ కూడా అపవిత్రముగా ఉన్నప్పుడు, when everything is permission, ఓ ప్రతిదీ కూడా ఆ క్రమము లేకుండా అయిపోతున్నప్పుడు what did God do? దేవుడు ఏం చేశాడు? He said, వినండి. back there, before the foundation of the world, అదో జగత్తు పునాది వేయబడక ముందు ఆ వెనుక God దేవుడు chose you. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు ఆ వెనుక మిమ్మల్ని ఎన్నుకున్నాడు. Why? ఎందుకు? Prophet said, ప్రవక్త చెప్తున్నారు. chose you in Christ Jesus Yes. to appear holy at the end time. అంటే చివరి కాలములో మీరు పరిశుద్ధముగా ఉండడానికి జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు యేసులో ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. Not now, brother. ఇప్పుడు కాదు మిమ్మల్ని That's ఎన్నుకున్నాడు. why అందుకే we could not have come in the time of Paul, అందుకే మనం పౌలు కాలంలో రాలేదు. not in the time of Moses, అందుకే మోషే కాలంలో not in the రాలేదు. time of Noah, అందుకే నోవా కాలంలో not in రాలేదు. the time of 2, 3, 4, 5, 6 such అందుకే age. 2, 3, 4, 5, 6 సంఘ కాలంలో But రాలేదు. brother Elijah came in this day. కానీ ఈ కాలంలో ఏలియా Then వచ్చాడు. the anointed person came in this day. ఆ అభిషేకించబడిన వ్యక్తి కాలంలో Then the వచ్చినప్పుడు, anointed prophet came in this day. అభిషేకించబడిన ప్రవక్త కాలంలో వచ్చినప్పుడు, Hallelujah. హల్లెలూయా. God chose you and me to be here. దేవుడు మిమ్మలను నన్ను ఎన్నుకున్నాడు ఇక్కడ ఉండడానికి ఈ రోజు. Listen now. చూడండి వినండి ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. It is Satan's dominion. ఇది నిజానికి సాతాను యొక్క రాజ్యం అయింది. Now he is opposing God's word. ఇప్పుడు వాడు దేవుని యొక్క వాక్యాన్ని In the వ్యతిరేకిస్తున్నాడు. Garden of Eden, ఏదేను తోటలో it is Adam's dominion. అది ఆదాము యొక్క రాజ్యం అయి ఉన్నది. And Satan attacked the dominion. మరియు సాతాను ఆ రాజ్యాన్ని Now వ్యతిరేకించింది. it is Satan's dominion. ఇప్పుడు ఇది సాతాను యొక్క రాజ్యం అయి ఉన్నది. God కానీ దేవుడు chose you and me మిమ్మల్ని నన్ను ఎన్నుకొని ఉన్నాడు. to attack that dominion. ఇదిగో వాడి యొక్క రాజ్యాన్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని నన్ను ఎన్నుకొని ఉన్నాడు ఆయన. Understand now? అర్థమైందా ఇప్పుడు మీకు? Hallelujah. హల్లెలూయా. God purpose cannot defeat. ఇదిగో దేవుడి యొక్క ఉద్దేశం ఎప్పటికీ ఓడిపోదు. Listen what God says. చూడండి దేవుని యొక్క ప్రవక్త ఏం చెప్తున్నారు. Hallelujah. Hallelujah. Are not happy, brother? ఓ మీరు సంతోషంగా లేరా సహోదరులారా? Hallelujah. హల్లెలూయా. God chose us, brother. దేవుడే క్రీస్తు యేసులో మనలను ఎన్నుకొని ఉన్నాడు. Not you and me. ఓ మిమ్మల్ని నన్ను కాదు. Not Brother Branham. ఓ బ్రహ్మ గారు ఎన్నుకోలేదు. He did not choose us. ఆయన మనల్ని It ఎన్నుకోలేదు. is God. అది దేవుడే ఎన్నుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. God chose us in Jesus Christ. దేవుడే యేసు క్రీస్తులో మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And he sent his prophet. మరియు దాని కొరకే ఆయన తన ప్రవక్తను పంపాడు. Go and preach. ఇదిగో
Hallelujah. హల్లెలూయా. They will know that they were chosen before the fall. వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు జగత్తు పునాది వేయబడక ముందే ఎన్నుకొనబడిన Oh, వారు my అని. prophet, go and preach my word. ఓ నా ప్రవక్త వెళ్ళి నా వాక్యాన్ని ప్రసంగించు. Hallelujah. హల్లెలూయా. You only preach your word. కేవలం వెళ్ళి నా వాక్యాన్ని ప్రసంగించంతే They will come. వాళ్ళు వస్తారు. Because ఎందుకంటే I have chosen them already. ఎందుకంటే నేను ఎప్పటికే వారిని ఎన్నుకొని ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. They will not go away. వాళ్ళు బయటికి ఎక్కడికో వెళ్ళిపోరు. Hallelujah. హల్లెలూయా. They will recognize their position. వాళ్ళు తమ స్థానాలను గుర్తిస్తారు. Hallelujah. హల్లెలూయా. He says, ఆయన చెప్తాడు God made the church to be oneness under his dominion. దేవుడు తన రాజ్యము క్రింద వారందరూ కూడా ఏకత్వములో ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Bringing unity. ఆయన మన మధ్యలో ఐక్యతను తీసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Under his dominion. తన రాజ్యము క్రింద They are not to fight each other. మనం ఏదో ఒకరితో ఒకరు కొట్టుకోవడానికి. Hallelujah. హల్లెలూయా. But to love each other. మనం ఒకరినొకరు ప్రేమించవలసి ఉన్నది. Brotherly kindness today. సహోదర ప్రేమ ఉండవలసి ఉన్నది. Brotherly unity today. సహోదరుల ఐక్యత ఉండాలి ఈ రోజు. Under the dominion. ఆయన రాజ్యం క్రింద God brings his subject and oneness under his dominion. దేవుడు తన రాజ్యంలో ఉన్న జీవులందరినీ కూడా ఆయన రాజ్యంలో ఒక ఏకత్వంలో తీసుకొస్తాడు. Look at, but the devil కానీ దెయ్యమైతే makes the oneness under his dominion. వాడి రాజ్యం కింద వారందరినీ ఏకత్వంలో తీసుకొస్తున్నాడు వాడు. Hallelujah. Hallelujah. In Babel, బాబేల్లో it was one language. ఆ బాబేల్లో నిజానికి ఒకటే భాష ఉండేది. Hallelujah. Hallelujah. And praise be to the name of our Lord Jesus Christ. ప్రభువు యేసుక్రీస్తు నామమునకు స్తోత్రం కలుగును. Hallelujah. Hallelujah. But the believer కానీ విశ్వాస అయితే today, ఈ రోజు we have one మనము language. కూడా ఒకే భాషను కలిగి ఉన్నాం. Hallelujah. Hallelujah. There will be one heart, one purpose. వాళ్ళందరూ ఒక్క ఉద్దేశం కొరకు ఒకే హృదయాన్ని కలిగి ఉంటారు. Hallelujah. హల్లెలూయా. And praise be to the name of our Lord Jesus. ప్రభువు యేసుక్రీస్తు నామమునకు స్తోత్రం He said కలుగును. dominion Yes. in Greek ఆ డొమినియన్ అంటే ఆ రాజ్యము అనే దానికి గ్రీకు భాషలో ఎలా to చెప్తారు? be Lord of supreme ruler. అదిగో ఆ అతీతమైన అధికారి క్రింద ప్రభువుగా ఉండుటై ఉన్నది. Listen. వినండి. Lord yes ప్రభువుగా of ఉండుట. supreme. అదిగో అతీతమైన అధికారం క్రింద. ఆదాము Had a supreme control over nature. ఆదాము కూడా ఈ యొక్క ప్రకృతి అంతటి పైన కూడా Hallelujah. సహజాతీతమైన అధికారం కలిగి ఉన్నాడు. Hallelujah. He said to be Lord of supreme ruler and keep to exercise influence upon. మరియు వాటిపైన తన ప్రభావాన్ని అంటే ఆదాము యొక్క ప్రభావాన్ని చూపించేంతగా అతను ఆ ఉద్దేశాన్ని కలిగి ఉండేవాడు. ఆ యొక్క అధికారం క్రింద Dominion. ఆ అధికారం Your dominion. మీ యొక్క అధికారం. Brahma said, ప్రణామ చెప్తారు in seven churches. 7 సంఘ కాలంలో Hallelujah. Hallelujah. What is your dominion? మీ యొక్క అధికారం ఏంటో What చెప్తారు. dominion you have today? ఓ ఈ రోజు మీరు ఏ అధికారం కలిగి ఉన్నారో చెప్తున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Seven churches. 7 సంఘ కాలంలో వినండి. He hath made us. yes He has made us. ఆయన మనల్ని చేసి ఉన్నాడు. Oh, there are certain truths we need to emphasize. ఓ ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన నొక్కి చెప్పవలసిన సత్యములు కొన్ని ఉన్నవి. This is one of them. ఇదిగో వాటిలో ఇది ఒకటి. What is that? అదేంటి? He hath made us. ఆయనే మనలను చేసి ఉన్నాడు. And we read Revelation 1:6. మరి మనం ప్రకటన 1:6లో కూడా చదివాం. వినండి. He says, He hath made us. ఆయనే మనల్ని చేసి ఉన్నాడు. Salvation is doing. రక్షణ ఆయన చేస్తున్న కార్యం. Salvation is of the Lord. ఆ రక్షణ అనేది ప్రభువుకు చెందినది. All of grace. మొత్తం కృప అంతా కూడా He redeemed us for a purpose. మనలను ఒక ఉద్దేశం కొరకే ఆయన He విమోచించున్నాడు. brought us for a purpose. ఆయన ఒక ఉద్దేశం కొరకే మనల్ని We are తీసుకొచ్చాడు. kings. మనము రాజులము. We are spiritual kings. మనం ఆత్మీయమైన రాజులము. Oh, we are going to be kings upon the earth with him when he sits on his throne. మరియు ఆయన సింహాసనము పైన కూర్చుని ఉన్నప్పుడు ఆయనతో పాటు ఈ భూమిని ఏలబోయే రాజులమై ఉన్నాం మనం. But now, కానీ ఇప్పుడైతే we are spiritual kings. మనము ఆత్మీయమైన రాజులం. And we reign over spiritual kingdom. మరియు ఆత్మీయమైన రాజ్యాన్ని When పరిపాలిస్తున్నాం. he says about Romans 5:17, ఇప్పుడు ఆయన Colossians రోమీయులకు 1:13. రాసిన 5:17 గురించి చెప్తున్నాడు. మరి ప్రకటన 1:13 గురించి చెప్తున్నాడు. Listen now. ఇప్పుడు వినండి. Right now, ఇప్పుడే we reign with Christ, having dominion over sin. ఇప్పుడే మనము క్రీస్తుతో పాటు పరిపాలిస్తూ పాపము పైన అధికారాన్ని కలిగి ఉన్నాము. Dominion.
అధికారం. It's the dominion of the bride. అదే వధువు యొక్క అధికారం. You have dominion over the sin. మీరు పాపము పైన అధికారాన్ని కలిగి ఉన్నారు. Dominion over the world. మీరు ఈ లోకము పైన అధికారాన్ని కలిగి ఉన్నారు. Dominion over the flesh. మీరు ఈ శరీరము పైన అధికారాన్ని This కలిగి is what the ఉన్నారు. Bible says. ಎರಡು ప్రవక్త ఏం చెప్తారు? Now dominion over the devil. మీరు దెయ్యము పైన కూడా అధికారాన్ని కలిగి ఉన్నారు. Bride's dominion. వధువు యొక్క అధికారం. Understand? అర్థమైంది ఇప్పుడు మీకు? Hallelujah. హల్లెలూయా. Dominion over the devil. ఇదిగో దెయ్యము పైన అధికారం. And the seals are open. ఆ ముద్రలు తెరవబడినప్పుడు Hallelujah. హల్లెలూయా. It has given dominion. అదిగో ఆ అధికారం కిందకు వచ్చేసాడు అతను. And God see then, మరి దేవుని యొక్క ఏదెన్లో Satan was powerless. సాతాను శక్తిహీనుడు. He could not touch Adam and Eve. వాడు ఆదాము హవ్వలను తాకలేకపోయాడు. As long as they were in the word. వాళ్ళు ఎంతకాలం అయితే వాక్యము క్రింద By ఉన్నారు. opening the seven seals, కానీ ఆ ముద్రలు ఇప్పుడు ద్వారా Satan became powerless. సాతాను ఇప్పుడు మళ్ళీ తిరిగి The శక్తిహీనుడైపోయాడు. Bible says the first seal, మేడం గారు మొదటి ముద్రలో the చెప్తున్నారు, devil has no power. దెయ్యానికి ఎటువంటి శక్తి లేదు. Hallelujah. Hallelujah. He has no power. వాడికి ఎటువంటి శక్తి లేదు. And he's only a bluff. మరి వాడు కేవలము ఒక అపహాస్యకుడు. Hallelujah. హల్లెలూయా. He has no power. వాడికి ఎటువంటి శక్తి లేదు. By opening the seal, Satan became powerless. ఆ ముద్రలు తెరవబట్టు ద్వారా వాడు శక్తిహీనుడైపోయాడు. Now he could not touch this bride. ఇప్పుడు వాడు ఈ వధువుని తాకలేడు. He could touch Eve. వాడు అవ్వను తాకగలిగాడు. But this bride, కానీ ఈ వధువునైతే in the book of redemption, ఎందుకంటే విమోచన గ్రంథము Brahman says, మేడం గారు చెప్తున్నారు, he have a legal possession. ఇదిగో మనము చట్టపరమైన స్వాస్థ్యాన్ని కలిగి ఉన్నాం ఈ రోజు. Hallelujah. Hallelujah. Legal possession over what Adam and Eve lost. ఆదాము ఏదైతే కోల్పోయారో వాటంతటి పైన కూడా చట్టపరమైన అంటే Hallelujah. లీగల్ గా చట్టపరమైన అధికారాన్ని కలిగి Hallelujah. ఉన్నాము. హల్లెలూయా. Now he could not touch this bride. ఇప్పుడు ఈ వధువును వాడు తాకలేడు. The bride's dominion in Satan's Eden. ఇదిగో ఈ సాతాను యొక్క ఏదెన్లో వధువు యొక్క అధికారం. హల్లెలూయా. And he's having dominion over everybody. మరియు వాడు ప్రతి ఒక్కరి పైన అధికారాన్ని కలిగి ఉన్నాడు. Not this bride. కానీ ఈ వధువు పైన మాత్రం She కాదు. has dominion. ఇప్పుడు ఈమె అంటే ఈ వధువే వాడి పైన అధికారం. Hallelujah. హల్లెలూయా. The resurrected power is now in the bride. ఇప్పుడు వధువులో పునరుత్థానపు శక్తి ఉన్నది. Hallelujah. Hallelujah. And dominion over everybody. మరియు ప్రతి దానిపైన ఆ అధికారాన్ని కలిగి ఉంది. Dominion over the devil. ఆ దెయ్యం పైన అధికారం. Adam could not do that. ఆదాము దాన్ని చేయలేకపోయాడు. In God's Eden. ఆ ఏదెను తోటలో. But God, కానీ దేవుడు rich in mercy, కృపలో ఐశ్వర్యవంతుడు. rich in grace, ఆయన కృపలో came down in spirit form. ఆ కృపలో ఐశ్వర్యవంతుడు ఆత్మ రూపంలో దిగొచ్చి The mighty angel came with a open ఆ బలిష్ఠుడైన దూత తెరవబడిన పుస్తకంతో వచ్చి gave to the seventh angel. అదిగో ఏడవ దూతకి ఇచ్చింది ఆ గ్రంథం. Oh, అదిగో give వెళ్ళు it to my people. అదిగో వెళ్ళి నా ప్రజలను విడిపించు దానికి ఇవ్వు అని. Hallelujah. Hallelujah. Now our dominion. ఇప్పుడు మన అధికారం. Nothing to be worried about. ఇప్పుడు మన దేని గురించి ఆందోళన Hallelujah. హల్లెలూయా. Nothing to be afraid of. మన దేని గురించి భయపడవలసిన అవసరం లేదు. Speak the word. వాక్యాన్ని పలకండి. The Bible says, మేడం గారు when చెప్తారు, the pressure comes on the ఆ bride, ఒత్తిడి వధువుపైకి when వచ్చిన all churches gather together, మొత్తం అన్ని సంఘాలు they ఐక్యమైపోయాయి. are going to pressure the bride. ఇదిగో వాళ్ళు వధువుపైన ఒక ఒత్తిడి They will తీసుకురావాలి. close the churches. వాళ్ళ సంఘాలు మూసివేస్తారు. You won't have place to worship the ఓ Lord. మీరు దేవుని ఆరాధించడానికి ఎటువంటి But at స్థలం that కలిగి time, ఉన్నారు? కానీ ఆ సమయంలో When you are మీరు pressurized, ఆ ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పుడు speak the word. వాక్యాన్ని పలకండి. Hallelujah. Hallelujah. Speak the word. వాక్యాన్ని పలకండి. Hallelujah. హల్లెలూయా. Dominion. అధికారము. What Adam did, ఆదాము ఏం చేశాడు? he could speak. అతను పలకగలిగాడు. He could create. అతను He could సృష్టించగలిగాడు. name. అతను పేర్లు He could పెట్టగలిగాడు. move అతను కదిలించగలిగాడు. out to the bride. ఇప్పుడు వధువు కూడా. Hallelujah. హల్లెలూయా. Praise the name of Lord ప్రభువైన Jesus. యేసుక్రీస్తు నామమున స్తోత్రం కలుగును గాక. God's goal achieved. దేవుని యొక్క ఆ యొక్క గురి Hallelujah. గెలవగలిగింది. అంటే Hallelujah. నెగ్గగలిగింది. And praise be the name of Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామమున స్తోత్రం కలుగును గాక. Hallelujah. Hallelujah. Now the bride. ఇప్పుడు వధువు. Hallelujah. హల్లెలూయా. God's word infallible. ఇదిగో దేవుని యొక్క వాక్యం ఎప్పటికీ పడిపోనిది, అది తప్పిపోదది. Before closing. ముగించడానికి ముందు And we know about Stephen. మరియు మనకు స్తఫను గురించి తెలుసు. And in the Bible, మరియు బైబిల్లో Acts 6th chapter, 7th chapter. అదిగో అపొస్తలుల కార్యం 6-7 వచ్చాయి. Hallelujah. హల్లెలూయా. Then they were throwing the stones on Stephen. వాళ్ళు ఎప్పుడైతే స్తఫను పైకి రాళ్ళు విసురుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. He saw the heaven open. అది అతడు ఆకాశం తెరవబడ్డం చూశాడు. And Jesus standing at the right hand of God. మరియు యేసు దేవుని యొక్క కుడి పార్శ్వాన కూర్చోవడం చూశాడు. Now listen. ఇప్పుడు వినండి. When Jesus died, యేసు చనిపోయినప్పుడు the Bible says, బ్రదర్ గారు చెప్తున్నారు, our Savior మన రక్షకుడు must have stood up from his throne and gave the martyr welcome to Stephen. ఓ నిజంగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆ విధంగా సింహాసనముపై నుండి లేచి
అక్కడ హతసాక్షి అవుతున్న స్టెఫనును చూసి అతన్ని గౌరవించవలసి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Jesus himself, యేసే స్వయముగా the Lord is here, అదే ఆయన చెప్తున్నాడు. there stood up from his throne, ఇదిగో ఆయన తన సింహాసనం పై నుండి లేచి నిలబడి gave the martyr their welcome. మరి ఆ హతసాక్షిని స్వాగతిస్తున్నాడు ఆయన. See and saw the everlasting dominion of God above. అదిగో ఆ స్టెఫను ఆ పైన ఉన్న దేవుని యొక్క నిత్యమైన అధికారాన్ని చూశాడు. Hallelujah. హల్లెలూయా. And Stephen, మరియు స్టెఫను he is the type of the bride. మరియు స్టెఫను వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. God stood up to receive Stephen. మరియు దేవుడే స్వయంగా లేచి నిలబడ్డాడు హల్లెలూయా. ఆ స్టెఫను స్వీకరించాడు. వినండి, God stood up and received Stephen. దేవుడే లేచి నిలబడి ఆ స్టెఫను స్వీకరించాడు. But here, కానీ ఇక్కడైతే God comes down దేవుడే కింద దిగి వచ్చేసాడు. from the throne సింహాసనాన్ని విడిచిపెట్టి to receive మిమ్మల్ని స్వీకరించాడు. in the media. అది ఆ మధ్య ఆకాశంలో. Understand? అర్థమైందా? Hallelujah. Hallelujah. When God comes down ఇక్కడ దేవుడే కింద దిగి వచ్చేసాడు. to from the throne to take us into his ఇదిగో ఆ dominion. సింహాసనం నుండి కింద దిగి వచ్చేసాడు. మిమ్మల్ని ఆయన రాజ్యంలో తీసుకుని In వెళ్తాడు. that dominion, ఆ రాజ్యంలో no war, ఎటువంటి యుద్ధాలు ఉండవు, no sin, ఎటువంటి పాపం ఉండదు, no crying, ఎటువంటి ఏడ్పు ఉండదు, no death, ఎటువంటి మరణం ఉండదు, no sickness, ఎటువంటి రోగం ఉండదు. joy forever. అది నిత్యము కూడా ఆనందమే. Hallelujah. Hallelujah. Are not you happy, brother? మరి మీరందరూ సంతోషంగా లేరా సహోదరులారా? For this dominion, ఇదిగో ఈ యొక్క రాజ్యం it is God-given ఇది dominion దేవుని ద్వారా ఇవ్వబడిన అధికారం. to the bride of Jesus, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వధువు. which is not given to అది anybody, ఏ ఒక్కరికి ఇవ్వబడలేదు. but to us. కానీ మనకి By opening the seals, ఆ ముద్రలు తెరచుడు ద్వారా, reveal the mystery, ఆ మర్మాలు తెరచుడు ద్వారా God brought us into this dominion. దేవుడు మనల్ని ఈ అధికారం కింద తీసుకుని వచ్చాడు. Thank you forever. అది మనం నిత్యము ఆయనకి ఆ ఆ ఆ ఆనందాన్ని వ్యక్తం చేయడం. Hallelujah. హల్లెలూయా. Our thanks can be sufficient. అదిగో మన యొక్క కృతజ్ఞత ఆయనకి సరిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Not sufficient to thank. అదిగో మనం అసలు మనం తెలిపే కృతజ్ఞత ఆయనకి ఎప్పటికీ Thank you చెల్లించాలి. forever and ever. అది నిత్యము ఆయనకు కృతజ్ఞులుగా In the ఉండడానికి. name of God be Jesus be ఓ glorified. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మాత్రమే మహిమపరచబడును గాక. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.